నమస్తే, నేను మీ మీడియా శ్రీనివాస్. విశారదం చేతిలో సర్వం కోల్పోయినటువంటి ఒక అభాగ్యురాలు, స్వయానా తన బంధువు అయినటువంటి తగరం ఎస్తేర్ తారా, ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వాస్తవ్యురాలు. తను తన జీవితాన్ని, విశారదని ఏ విధంగా చిన్నాభిన్నం చేశాడు, తనని ఏ విధంగా మోసం చేశాడు, తన జీవితాన్ని ఏమాత్రం కూడా మనుగడ కొనసాగించలేని విధంగా ఏ విధంగా చేశాడు అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ముందు విశారదన్ బాధితురాలు ఉన్నారు, ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. అమ్మ, గతంలో మీ వీడియోలో ఒక 2-3 వీడియోలు చూశాను నేను. సో ఆ వీడియోలో చూసినట్లయితే విశారదన్ మీ యొక్క జీవితాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేశాడు, మీ భర్తను తనే చంపించాడు, మీ జీవితంలో ఎక్కడా కోలుకోలేకుండా మీ జీవితాన్ని చిన్నభిన్నం చేశాడు అనేటువంటి విషయాలు చాలా విన్నాం దాంట్లో. నిజంగా అసలు వాస్తవానికి మీరు ఏంటి, అసలు మీది ఎక్కడ, అసలు విశారదనికి మీకున్నటువంటి ఒక సంబంధం, ఒక బంధం ఏంటి అసలు? సార్ మాది ఖమ్మం, విశారదన్ వాళ్ళది కూడా ఖమ్మమే. మా అత్తగారు వాళ్ళ విశారదన్ వాళ్ళ అమ్మగారు సొంత అక్క చెల్లెలు, ఒక తల్లికి పుట్టిన అక్క చెల్లెలు వాళ్ళిద్దరు. ఓకే. మా సార్ వచ్చేసి ఆయనకి అన్నయ్య. మీ సార్ పేరమ్మా? జయరాజు. ఓకే. నగరం జయరాజు అన్నయ్య. సార్ 2001లో జిఆర్పి పోలీస్ స్టేషన్లో మా సార్ని అక్టోబర్ 19వ తారీఖు పట్టుకెళ్ళారు సార్. అది చిన్న అనుమానంతో పట్టుకెళ్ళారు. ఆ అనుమానం కూడా చేసింది వీడే, ఇతనే. అయితే సార్ నేను 2-3 సార్లు ఫోన్ చేసి అడిగాను, ఇట్లా మేము బాబు అని పిలుస్తాం సార్, బంధువుడు కదా సార్, మేము విశారదన్ అని అనకుండా బాబు అంటాం, చిన్న బాబు అంటాం. బాబు మరి అన్నయ్యని పట్టుకెళ్ళారు ఏంటి అని అంటే, నువ్వేం రావద్దు మేము చూసుకుంటామనేసి 4-5 రోజులు అలా చేసి 19 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచారు సార్. 19వ రోజు 30వ తారీఖు రోజున డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు సార్. అప్పుడు ఇతను అక్కడ ఉన్నాడు సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. అట్లా పార్టీలన్నీ గేదర్ చేసి మాకు రావాల్సినవన్నీ ఒప్పందాలన్నీ పేపర్లో ఇప్పించేసి కేసు వద్దు, ఏమొద్దు, రామరెడ్డి వెంకరెడ్డి అన్నారు సార్, కేసు వద్దు, అమ్మాయి చిన్న ఏజీ. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుందమ్మా? 19-20 ఉంటుంది సార్. ఓకే. నాకు 2 పాపలు సార్. ఒక పాప వచ్చేసి 10 నెలల పాప, ఒక పాప వచ్చేసి 4 సంవత్సరాల పాప. నా పెళ్ళయి 6 సంవత్సరాలకే నా భర్త చనిపోయింది సార్. అలా అన్నాడు సార్. అయితేను ఆ విశారదనికి అంటే నాకు జయరాజుకి లవ్ మ్యారేజ్ సార్. అప్పుడు మా పెళ్ళైన కాడి నుంచే అతనికి మా మీద ఉండే. ఎలా అంటే అమ్మాయి, నేను అప్పటికే ఇంటర్ 2nd ఇయర్ చేస్తూ నేను నర్సింగ్ చేసేదాన్ని సార్. మా వారు చనిపోయిన తర్వాత కేసులో ఇవన్నీ ఏం తీసుకోవద్దు, నువ్వు నీకు అవసరం లేదు అంటే మాకు తెలియదు సార్, ఇంత ఇలా చేస్తే ఇలా చేయాలి, ఇంత తెలివిగా లేదు సార్ మాకు, అసలు ఆ తెలివి అన్నది లేదు. సరే ఆయనే దేవుడు అనుకొని ఆయన నమ్మాను సార్, అతనితోనే ఫాలో అయ్యాను. సరే నా చిన్నత్త కొడుకు మాకేం చేసినా ఆయన చేస్తాడు. అప్పటికే బహుజన సమాజ పార్టీలో ఒక నాయకుడిగా తిరిగేవాడు. అతన్ని నమ్మాను సార్. నేను నమ్మి తన మాటలు విని నాకు అప్పుడే గవర్నమెంట్ జాబ్. అంటే మీరు నమ్మడానికి కారణం ఏంటంటే మీ సొంత బంధువే, బంధువుడు కాబట్టి నమ్మాను సార్. ఎందుకంటే సొంత చిన్నత్త కొడుకే కదా సార్, అలా నమ్మాను నేను. నమ్మాను. ప్లస్ మా అత్తగారు కూడా బాబు మాట వినాలి అనేసి మా అత్తగారు ఒక చెప్పేది అన్నట్టు. అలా మేము ఏంటంటే నమ్మి గవర్నమెంట్ వాళ్ళు నాకు రైల్వే డిపార్ట్మెంట్లో మా సార్ని చంపితే రామరెడ్డి వెంకరెడ్డి వాళ్ళు కేసు వద్దమ్మా నన్ను పక్కకు తీసుకెళ్ళారు సార్. కేసు వద్దు, నీకు 2 పిల్లలకి మేము 2 ఎకరాల పొలం ఇస్తాము గవర్నమెంట్ నుంచి, మేము నీకు ఒక 210 గజాల జాగిస్తాము, ఇల్లు కట్టిస్తాము, పిల్లలకి చదువు ఇప్పిస్తాము, తర్వాత నీకు రైల్వే నుంచి ఒక జాబ్ ఇప్పిస్తాము అనేసి అన్నారు సార్. అదే అంటే మీ భర్త చనిపోయిన తర్వాత మీకు గవర్నమెంట్ నుండి కంపెన్సేషన్ రూపంలో ఒక 2 ఎకరాల భూమి, ఒక ఫ్లాట్, మీకు జాబ్ ఇస్తానని ఒక హామీ ఇచ్చారు సార్. ఆ పేపర్ కట్టింగ్ ఇప్పుడు ఉంది సార్ నా దగ్గర. ఇవన్నీ ఇచ్చారు. ఇస్తుంటే ఈయన ఏం చేశారు, మీరు ఏం చేయొద్దు, తనకి ఏం చేయొద్దు అంటే అసలు విషయం ఏంటంటే సార్, అతను పార్టీకి మంచి పేరు రావాలి, నన్ను పార్టీలో వాడుకోవాలని చూసింది సార్. అసలు విషయం అది. అప్పుడే ఒక లాకప్ డెత్ అయిన ఒక అమ్మాయి ఉన్నది, ఆమెను అలాగే చేశాడంట సార్. అయితే నువ్వు ఏది ఒప్పుకోవద్దు, మనకి రావాల్సినవి వస్తాయి అనేసి నన్ను పక్కకు తీసుకెళ్ళి నాతో మాట్లాడి ఇవన్నీ కూడా ఏమి వద్దు,
మేము చేయాల్సింది చేస్తా అనేసి ఒక లెటర్ ఇస్తే లెటర్ అంతా చింపి పడేసింది సార్. ఏం లెటరు? ఈ రామరెడ్డి వెంకరెడ్డి లెటర్ ఇచ్చారు. అంటే ఏం ఆ లెటర్ ఏంటి? జాబ్ లెటర్ ఓకే, మీకు జాబ్ వచ్చింది, మీకు జాబ్ కోసం ఇచ్చినటువంటి లెటర్. ఓకే, లెటర్ ఇచ్చారు. లెటర్ ఇచ్చేసి 3 లక్షలు ఇస్తామన్నారు. ఏమీ తీసుకొని వెళ్ళలేదు సార్. ఆయన సొంతంగా నాకు తెలియకుండా ఇదే హైదరాబాద్ లో రైల్వే కోర్టులో కేసు వేసాడు సార్. మా సార్ వేసి నువ్వు తిరగని చెప్పారు సార్. నేను తిరగడానికి సార్ నాకేం తెలీదు. అదే అంటే మీకు అప్పుడు 19 సంవత్సరాల వయసు, 19-20 సంవత్సరాల వయసు, మాకేం తెలీదు. పోలీసు వాళ్ళంటే మాకు భయం. ఆ మూమెంట్ లో నువ్వు తిరగాలి చెయ్యాలి అని నన్ను బెదిరించేవాడు సార్. సరే అనేసి కేసు వేస్తే సార్ నేను ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు మీకు వచ్చే జాబ్ని, వచ్చే ఆస్తుల్ని పోగొట్టడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఆ విధంగా చేశాడు అతను? అయితే సార్ దీనికి రీజన్ ఉంది సార్. ఎట్లా అంటే ఆయన ఎలా అంటే అప్పుడు అతనికి ఏమీ ఇట్లా లేదు సార్. ఏమి వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తి తప్ప అతనికి ఏం లేదు. పార్టీలో తిరుగుతూ ఉన్నాడు. ఎవరు ఎక్కడ ఏం దొరికింది, ఏం చేద్దాము, ఎవరిని మోసం చేయాలన్నది అది తెలీదు. నాకు గవర్నమెంట్ అన్ని ఇస్తా అన్నారు కదా సార్. నన్ను గ్రిప్ లో పెట్టుకున్నాడు సార్. నన్ను గ్రిప్ లో పెట్టుకొని ఈమెను ఏ రకంగా ఒత్తిడి చేసి నేను ఇది కబ్జా చేయాలనేసి నన్ను ఏం చేశాడంటే సార్, పార్టీ పూర్వకంగా నేను పెళ్లి చేసుకోను ఎవరిని కూడా, పార్టీకి అంకితము అనేసి మాయావతి గారికి కాంశీరామ్ గారికి ఆ మాట చెప్పి నేను భర్త లేదని అనేసి, మరి నేను మంచి ఏజ్ లో ఉన్నాననేసి నన్ను తాళి కట్టాడు సార్. ఓకే, నేను తాళి కడుతున్నాను, నువ్వు నా పార్టీలో తిరుగుతూ నాతో పాటు ఉండాలి, నీ పిల్లలకి నేను సేఫ్టీగా ఒక తండ్రిగా ఉంటాను, ఇంటి వాళ్ళని చూసుకోవాలి, బయట దాకా పోవద్దు, పరువులు పోతాయి అనేసి నన్ను ఆ రకంగా నన్ను లొంగ తీశాడు సార్. సరే, అంటే మిమ్మల్ని అప్పుడే పెళ్లి చేసుకున్నాడు? అవును సార్. ఒక 6 నెలల తర్వాత నన్ను మెళ్ళో తాళి కట్టారు సార్. నేను అన్నాను అట్లా చేయొద్దు అది ఇది అని అంటేను, లేదు నువ్వు మంచిగా బ్రతకాలంటే నాతో ఉండాలి, నువ్వు నాతో ఉంటేనే నువ్వు బ్రతకగలుగుతావు, నీ పిల్లలకి అన్నిటికీ నేను చూసుకుంటాను అన్నారు సార్. సరే నేను ఓకే, అంటే సహజంగా ఎవరైనా సరే సొంత బంధువు తర్వాత సొంత బంధువు కాబట్టి భర్త చనిపోయినప్పుడు చిన్న పిల్లలు 2 పిల్లలు అన్నారు కదా, 2 చిన్న పిల్లలు ఉన్నారు అంటే ఆసరాగా ఉంటారని చెప్పి అతన్ని మీరు నమ్మి సర్వస్వం మీరు అతనికి అర్పించాను సార్. నమ్మాను సార్ అతన్ని. ఎలా అంటే ఇప్పుడు సొంతోడు కదా సార్, బయటోడైతే మనం అంత తొందరపడం. మనం సొంతోడు 1 సంవత్సరం పాటు నన్ను పార్టీలో 2 సంవత్సరాలు తిప్పాడు సార్. ఆయన నాతో పాటు కూడా ఆఫీసులలో నా విషయంలో తిరిగాడు సార్. తిరిగి ఎక్కడెక్కడ నేను ఏం సంతకాలు పెట్టేదాన్ని చూశాడు. చూసి సార్ ఏం చేశాడు, నాకు 2 ఎకరాల పొలం రావాలి, మరి ఆయన అన్ని కూడా నేను చూసుకుంటాను అన్నప్పుడు, పెద్దరికం తీసుకున్నప్పుడు ఆయనే చూసుకోవాలి కదా సార్. ఆ 2 ఎకరాల పొలం ఇచ్చింది తనే తీసేసుకున్నాడు, కబ్జా చేశాడు దాన్ని. ఎన్ని సంవత్సరాలు మీరు సహజీవనం చేసిరమ్మా? ఎన్ని సంవత్సరాలు ఉంటారు? నేను అతనితో 3-4 సంవత్సరాలు ఉన్నాను సార్. ఓకే, అంటే మీకు రావాల్సినటువంటి కంపెన్సేషన్స్ అన్ని కూడా వచ్చేంత వరకు నాతో పాటు 4 సంవత్సరాలు ఉండి నా పిల్లలు చూసుకుంటూ మా ఇంట్లో వస్తూ పోతూ అతన్ని నేను నమ్మాను సార్. ఎందుకంటే నాకు భర్త లేడు, వెనక నా బంధువుడు, నాకు ఒక మర్ది గారు, నాకు అన్నిటికీ ఆయనే. ఎందుకంటే నా ఇంకా భర్త లేడు కాబట్టి నాకంటూ ఒక ఆధారం ఉండాలనేటువంటి ఎవరికైనా ఉంటుంది. నమ్మాను సార్ నేను అతన్ని. నమ్మకంతోని నా పొలము తీసేశాడు. నాకు రావాల్సిన మనీ వస్తే మనీ కూడా బ్యాంకు నుండి ఎలా తీసాడో కానీ తీసేశాడు సార్. అంటే మీరు సంతకం పెట్టాలి కదా బ్యాంకులో తీయాలంటే? సార్ అది సంతకం అంటే సార్ అది నాది చెక్ ఉంది సార్. చెక్ మీద సంతకాలు పెట్టించుకున్నాడు ముందే పెట్టి ఉంది సార్. తీసేసుకున్నాడు. తర్వాత నాది ఈ ల్యాండ్ ఏం చేశాడంటే సార్, ల్యాండ్ మళ్ళీ నాకు తెలియకుండా, ఆ ల్యాండ్ వచ్చింది కూడా నాకు తెలియదు సార్, వచ్చిందని చెప్పి తీసుకెళ్ళాడు, అంత కొలిపిచ్చాడు, అంత చేశాడు, దాన్ని అమ్మేశాడు సార్. నేను వెళ్ళి అసలు పట్టా కూడా లేదు సార్ నా దగ్గర. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను అడిగాను, నా దగ్గర నాకు రావాల్సినవన్నీ నా దగ్గర ఎందుకు పెట్టలేదు అని అడుగుతాను. మా అన్నయ్య పిల్లలు చిన్నపిల్లలు, నువ్వు మాతోనే ఉంటేవని గ్యారెంటీ ఏంటి, నువ్వు ఇంకెవరన్నా చేసుకుంటే అప్పుడు ఈ పిల్లలు ఆగమైపోతారు, అందుకనే నేను పెట్టుకుంటున్నాను అని నా ఇంటి చుట్టూ కాపులో పెట్టేవాడు సార్. ఇంటి చుట్టూ, ఎందుకంటే ఎవడన్నా ఇంట్లోకి వస్తుండా వెళ్తుండా, ఏం ఒక్కతే ఉంటుందా అని ఎవరెవరితోనో నాకు అక్రమ సంబంధాలు పెట్టేవాడు సార్. అక్రమ సంబంధాలు పెడుతూ మా ఇద్దరికి ఆ అక్రమ సంబంధాల మీదనే డిస్కషన్ అయ్యి అతని జాగాలో అతను వెళ్ళిపోయింది సార్, నా జాగాలో నేను వచ్చేసాను. తర్వాత సార్ నువ్వు నా జీవితంలో నీ జీవితంలో జరిగిన విషయాలు ఎక్కడైనా బయట చెప్తే గనక నేను చంపేస్తా బెదిరించిండు సార్.
చంపేస్తాడు. ఓకే, ఒకటే జయరాజు గారు ఇలానే అన్నాడు సార్ మా సార్ని, జయరాజు గారు సస్తే శవమన్న దొరికింది కానీ నీ శవాన్ని ముక్కలు ముక్కలు చేసి మూట కట్టి ఎక్కడన్నా పడేస్తా అన్నారు సార్. ఓకే, ఆ మాట అంటే ఒక ఆడ వ్యక్తిగా మిమ్మల్ని చేరదీసినట్టు నటిస్తూ మీకు రావాల్సిన కంపెన్సేషన్స్ అన్ని కూడా తను పొంది సర్వం నీ దగ్గర పిప్పి అంతా కూడా పీల్చేసి బయట నిన్ను వదిలేశాడు. వదిలేశాడు సార్. ఓకే, ఇంకా వదిలేసాక సార్ నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఒకటమ్మా, ఇక్కడ మీరు నిజంగా ఏంటంటే ఈ వీడియో అంతా కూడా ప్రపంచం అంతా కూడా చూస్తుంది. విశారదన్ అనేటువంటి వ్యక్తి ఈరోజు తను ఎంతమందిని మోసం చేశాడు, ఎంతమంది మీద కుట్ర చేశాడు, ఎన్ని జీవితాలు ఆగం చేశాడు అనేది మెల్లమెల్లగా సమాజానికి తెలుస్తూ ఉంది. కానీ బాధితులు ఎవరు కూడా బయటికి రాలేదు. మొదటగా నేను బయటికి వచ్చాను, తర్వాత మీరు బయటకు వస్తున్నారు. మీకు సంబంధించినటువంటి గతంలో ఒకసారి చూశాను నేను. మీ జీవితంలో అతన్ని ఏ విధంగా చేశాడు, మీ భర్త గారిని ఏ విధంగా చంపాడు, సో మీకు రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా ఏ విధంగా కొల్లగొట్టాడు, తర్వాత మిమ్మల్ని ఎట్లా క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు అనేటువంటి విషయాలు ఆ వీడియోలో ఉంది. సో ఇప్పుడు మీరు నిర్భయంగా, ఎందుకంటే లక్షలాది మంది చూస్తారు ఈ వీడియో, నిర్భయంగా మీ జీవితంలో ఆ నయవంచకుడి ద్వారా జరిగినటువంటి నష్టాన్ని మీరు ఎలాంటి భయం లేకుండా, ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు, నాకు తెలిసి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మిమ్మల్ని ఏం చేస్తాడో, మీ పిల్లల్ని ఏం చేస్తాడో అనేటువంటి భయంతో మీరు ఇన్నాళ్ళు బయటకు రాకుండా ఉండి ఉంటారు, రైట్? కానీ ఇప్పుడమ్మా మీకు ఎలాంటి భయం లేదు, ఎందుకంటే సమాజం అంతా కూడా చూస్తున్నది. తగరం ఎస్తేర్ తారా ఖమ్మం జిల్లా వాసి అయినటువంటి మీ పైన ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా, మీ మీద ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా దానికి విశారదనే కారణమని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళుగా దాదాపు 10-15 సంవత్సరాలుగా 23 సంవత్సరాలుగా మీకు జరిగినటువంటి వంచన, మీకు జరిగిన మోసాన్ని మీరు కడుపులో దాచుకొని ఈరోజు మీరు బయటికి చెప్తున్నారంటే ఇక్కడే అర్థమవుతుంది మిమ్మల్ని ఎంతో బెదిరించుంటాడు. సో ఆ బెదిరింపులకు మీరు భయపడి మీరు బయటికి రాకుండా ఉంటారు. సో ఇప్పుడు మీరు క్లియర్గా మీకు జరిగింది ఏదైనా సరే అమ్మా, అది ఏది జరిగినా కూడా ఏ నష్టం, ఎందుకంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇప్పుడు మీరు ఎన్ని బయటికి చెప్పినా కూడా అతడు మీ జీవితానికి చేసిన నష్టాన్ని తిరిగి మీరు పూడ్చుకోలేరు. ఇక్కడ ఒకటే ఇంటెన్షన్ ఏంటంటే, నేను మీతో డిస్కస్ చేయడం కానీ ఈ ఇంటర్వ్యూ చేయడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మీలాంటి మహిళలు ఎవరు కూడా బలి కాకూడదు అనేటువంటి ఒక సామాజిక బాధ్యతతోటి మీతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏదున్నా సరే విషయం చెప్పండి అమ్మ, క్లియర్గా చెప్పండి, నో ప్రాబ్లం. అది సార్, అదే ఇంకా నేను బయట మొత్తం ఏదైనా చెప్తే గనక నేను చంపేస్తాను, నీ శవం కూడా ఎవరికి దొరకనివ్వను, నీ పిల్లలు రోడ్డు మీద పడతారు అనుకొచ్చారు సార్. సరే, నా భర్త లేడు, నేను చెడిపోయాను, వీడు నన్ను జీవితం ఆగం చేశాడు, నా ఆస్తి కోల్పోయినా పోనీ నా పిల్లలు పెట్టుకొని నేనైనా బతుకుతానని నేను ఇంతకాలం నేను ఎక్కడికి రాలేదు సార్, ఎక్కడికి రాదలుచుకోలేదు సార్. ఎందుకంటే వాడు ఒక మూర్ఖుడు సార్, ఏమన్నా చేయగలడు. ఏమన్నా చేయగలడు అంటే సార్ ఏముంది సార్, పెద్ద పెద్దలని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంతో అంతో డబ్బు సాయంగా తీసుకుంటాడు. మన ఎమ్మటి ఎంత కుర్రగారు పిల్లలు ఉంటారు సార్, పిల్లలు ఏముంది సార్, పలానా ఇంట్లో పలానామ ఉంటది, వెళ్ళు, నాకు ఇంతకుముందు జరిగింది సార్ అలా, పలానామ ఉంటది, ఆమెను ఎత్తుకురారా, ఆమెను తీసుకొచ్చి ఒక రూమ్ లో బంధించు అంటారు సార్. ఎందుకంటే ఇంకా బంధించేసి నన్ను ఏమన్నా చేసినా నా పిల్లలు అన్యాయం అవుతారు కదా సార్. ఆ విషయాన్ని నేను దాచుకొని భయపడి ఇంతకాలం నేను ఎక్కడికి రాలేదు సార్, నేను ముందు కూడా ఎక్కడికి రాలేదు. ఎందుకంటే సార్ ఇప్పుడు నా బాధ ఏంటి సార్, నా పిల్లలు పెద్దయ్యారు, నేను అప్పు చేసి పెళ్లిళ్ళు చేశాను. మరి మీ అంటే ఇప్పుడు మీకు రావాల్సిన అన్ని కూడా కంపెన్సేషన్స్ అన్ని కూడా తను పొంది మీకు ఉద్యోగం వచ్చినా కూడా ఉద్యోగం వస్తుందన్న కాగితం చింపేశాడని చెప్పి అన్నాడు. అంటే మరి చింపేసినప్పుడు మరి మీ పిల్లలైనా ఏమైనా చూసుకున్నాడా? మీ పిల్లల్ని చూసుకుంటా అనే భరోసాతోటి మిమ్మల్ని చేరదీసింటాడు సార్. నన్నే రోడ్డు మీద వేసాడు సార్, ఇంకా నా మీద లేని అనుమానాలు పెట్టి ఇంకా వాడు అన్ని కబ్జా చేశాడు కదా సార్. నాతోనేం అవసరం, అన్ని అనుమానాలతో పెట్టేసి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఇంకా అనేసి వాడు, నేను పార్టీలో, నేను బహుజన పార్టీలో నేను పాదయాత్ర చేయడానికి తిరుగుతున్నాను అన్నట్టుగా పాదయాత్రతో వాడు నడిపించాడు. కుటుంబంలో అంటే ఫ్యామిలీలో జరిగేటువంటి ఇలాంటి ఈ లుచ్చా పనులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం ఈ పాదయాత్రలన్నీ కూడా చేయడం, మోసం చేసుకుంటూ విశారదన్ మహారాజు అనుకుంటూ ఇప్పుడు సార్ అందరు కూడా ఆయనని దేవుడు అంటూ. ఎందుకంటే సార్ నాలాంటి ఆడకూతురు ఎప్పుడు ఎవరు బయటికి రాలేదు సార్, ఎవరు రాలేదు. మొదటిగా నేను ఖమ్మం జిల్లా నుంచి నేనే వచ్చాను సార్. ఎందుకంటే నా బంధువుడే నన్ను మోసం చేశాడు సార్. ఎవరు చేస్తే మేము ఇట్లా, మీరు స్వయాన వదిన అవుతారు. అవును సార్, వదిన అవుతారు. అన్నయ్య వదిన అంటే ఈ సమాజంలో వదిన అంటే తల్లితో సమానంగా చూస్తామమ్మా. అవును సార్. పైగా సార్ నేను మొన్న ఒక వీడియో తీశాను సార్. ఆ వీడియో తీసాక కూడా ఇంట్లో చాలా గొడవలు చేశారు సార్. వీడియో తీసాక కూడా
దాన్ని చంపాలి చెయ్యాలి, అది ఎక్కడ ఉంటుంది ఏంటి అని నన్ను కొంచెం ఆరా తీశాడు సార్. తీస్తే నేను అనుకున్నాను ఆరా తీసిన నన్ను చంపినా బాధ లేదు కానీ సార్ నాలాంటి మహిళలు ఎవరు మోసపోవద్దు. వాడు చంపడం అంటే సార్ ఎత్తుకెళ్తాడు, ఏదో రకంగా కేసులు అవి పెట్టి లేనియన్ని సృష్టించి వాడుకున్నదే అది సార్. లేనిదన్ని సృష్టికి క్రియేట్ చేసి కేసు పాలు చేస్తాడు. ఇప్పుడు మీకు జరుగుతున్న ఈ అన్యాయం అంతా కూడా దాదాపు 23 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు కదా, ఏనాడైనా అతనితో మీరు చెప్పడం కానీ నన్ను ఎందుకు ఇట్లా నా లైఫ్ ఇట్లా చేసిన ఎప్పుడైనా ప్రశ్నించారా మీరు? లేదు సార్, అంత అవకాశం ఇవ్వలేదు సార్. అంటే మీ చుట్టాలే కదా, అతను మీ బంధువే కదా, మరి మీ చుట్టాల్లో మీ బంధువులు ఎక్కడైనా పెద్ద మనుషులు కూర్చోబెట్టి నా జీవితాన్ని ఇట్లా చేశాడని చెప్పాను ఎక్కడైనా చెప్పే ప్రయత్నం చేశారు? మా అత్తగారికే చెప్పాను సార్, ఎవరికో కాదు. అత్తగారు అంటే ఎవరు? మా ఆయన గారి తల్లి. ఓకే. వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లెలు అక్కయ్య, ఆమెకే చెప్పాను, అత్తయ్య మీరు అన్నంత మంచివాడు కాదు చిన్నబాబు, చాలా చిన్నబాబు అంటే విశారదని చిన్నబాబు అంటారు సార్ మా కుటుంబంలో. అంత మంచివాడు కాదు చిన్నబాబు, విశారదన్ అంత మంచివాడు కాదు, నా విషయంలో చాలా మోసం చేశాడు అత్తయ్య, మీకు తెలీదు. నా డబ్బు తీసుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని పెళ్లి తాళి కట్టిండు, లాస్ట్ కి వచ్చరికి ఎవరికి తెలనీయద్దు అన్నాడు, నా జీవితంలో అన్ని మోసాలే చేసిండు, నా పిల్లల్ని నన్ను ఎట్టి కాకుండా చేశాడు, నా జీవితంతో ఆడుకున్నాడు అత్తయ్య అని అంటే మా అత్తయ్య, ఎందుకంటే వాళ్ళు సొంత పెద్దమ్మ కదా, అలా ఎందుకు చేస్తాడు అంటే సహజంగానే ఏముంటదనమ్మా అంటే, ఇప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తి బయటికి వెళ్ళి జనాల లోపల ఉంటే కొంచెం రాజకీయం అంటూ ఉద్యమాలు అంటూ తిరుగుతుంటే పెద్దోడు అవుతున్నాడు, కొంచెం ఎదుగుతున్నాడు, ఎందుకు ఏదైనా ఉంటే మనం కడుపులో పెట్టుకోవాలి అనే భావనతో ఎందుకు లేదు జరిగింది ఏదో జరిగిపోయింది నీ లైఫ్ మళ్ళీ వస్తుందా ఏదో జరిగిపోయిందిలే అని చెప్పి అనే దూరంలో వాళ్ళు మిమ్మల్ని కామ్గా ఉంచిపిస్తారు బహుశా సార్. ఎందుకంటే ఎన్ని రోజులు బయటికి రాకపోవడం కారణం ఏంటంటే సార్, ఆయన చంపుతానని నేను భయపడలేదు సార్. ఇప్పుడు కూడా ఎందుకంటే నా పిల్లలు నా ఎత్తు పిల్లలు కావాలి, నా పిల్లల కోసం నేను తల దాచుకున్నా సార్. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా నా పిల్లలు నన్ను ఏదైనా చేస్తే నా పిల్లలు ఆగమవుతారు, చిన్న పిల్లలు ఎవరు ఈ రోజులలో ఎవరు పెట్టారు సార్. కాబట్టి నా పిల్లల కోసం నేను ఇన్ని రోజులు తల దాచుకొని ఈ రోజు నా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, నా పిల్లలకి నేను పెళ్లిళ్ళు చేశాను. ఇప్పుడు నేను ఈ రోజున నేను ధైర్యంగా మీడియా ముందుకు రాగలిగా, ఎందుకంటే నాలాంటి జీవితం ఇంకొక ఆడపిల్లలకు జరగొద్దు. ఇట్లా ఎంతమందిని మోసం చేస్తుండో, ఎక్కడెక్కడ మీటింగ్లు పెడుతుండే సార్. ఇప్పుడు ఖమ్మంలో వింటనే ఉన్నా సార్ మీటింగ్లు. మొన్న ఈ రీసెంట్ గా తెల్లారిపల్లిలో మీటింగ్ పెట్టిండు సార్. స్టూడెంట్ పిల్లలందరినీ ఆకట్టుకున్నాడు సార్. ఆకట్టుకొని మాదిగ మహారాజు కాలనీ అని మాదిగ వాళ్ళ ఏమంటారు సార్ గూడానికి ఒక ఆర్చి కట్టారు సార్. వాళ్ళంతా దేవుడు అంటున్నారు. పిల్లల దగ్గర వాళ్ళు ఒక బస్సు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులన్నీ జమ చేసి ఈ రోజున 2 పిల్లలు అప్పుల పాలయ్యారు సార్. వీడి వల్ల 2 పిల్లలు స్టూడెంట్ అప్పుల పాలయ్యారు. అంటే ప్రతి దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందిని విధంగా నేను, ఎందుకంటే అతడు ఉచ్చులో పడి మోసపోయినటువంటి వ్యక్తినమ్మా నేను. మీరు జీవితాన్ని సర్వస్వం కోల్పోయారు, నేను 5 సంవత్సరాలు నా విలువైన సమయాన్ని కోల్పోయాను. నేను దాంతోపాటు సమాజంలో నన్ను లేనిపోని కేసులు పెట్టి అనేక రకాలుగా అవమానాల పాలు చేస్తూ అనేక రకాలుగా హింసిస్తూ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశాడు. నేను దాంట్లో నుండి మెల్లమెల్ల బయటపడ్డాను. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నేను అనేక విషయాలు అతనికి సంబంధించినటువంటి విషయాలు బయటికి చెప్పేటువంటి క్రమంలో కొంతమంది అతని మాయలో ఉన్నటువంటి వాళ్ళు కావాలని ఎవరో చేయిస్తున్నారు అనేటువంటి ఒక వాదన చేస్తూ ఉంటారు. ఈ రోజు ఇప్పుడు ఈ వీడియో వచ్చిన తర్వాత కూడా కావాలని లేనిపోని చెప్పిస్తున్నాడు అని చెప్పి అంటారు. ఇక్కడ సహజంగా మీకు జరిగినటువంటి నష్టాన్ని మీరు చెప్తున్నారు. సో ఈ క్రమంలో అమ్మ మరి ఏనాడైనా అతన్ని మీరు ప్రశ్నించడం కానీ లేదంటే పెద్ద మనసులో పెట్టడం కానీ ఏం చేయలేదైతే మీరు? లేదు సార్, అతను ఎక్కడ మనకు దొరకలేదు సార్, ఎక్కడ కూడా. ఎందుకంటే ఇక హైదరాబాద్ వచ్చేసిండు సార్, నా అన్ని కబ్జా చేసి హైదరాబాద్ వచ్చేసి పెద్ద పెద్దలతో కలిసి ఒక పాదయాత్ర, బహుజన సమాజ పార్టీ. ఎందుకంటే ఖమ్మంలో ఇవి నడవ సార్, ఎందుకంటే ఖమ్మం జిల్లా మొత్తం ఇతని గురించి తెలుసు. ఎవరు నమ్మరు ఇతన్ని ఖమ్మంలో ఎవరు నమ్మరు సార్. అసలు అతను ఉన్న ఏరియానే ఆయనని ఎవరు లెక్క చేయరు. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో ఇప్పుడు నేను పెద్ద ఇది అన్నట్టుగా హైదరాబాద్ లో బ్రతుకుతుండు సార్. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నతో ఏమన్నా ఈ విషయం చెప్తారు? వాళ్ళ అమ్మా నాన్నగారితో నేను చెప్పాను సార్, వాళ్ళ అమ్మగారితో చెప్తాను. ఎందుకంటే నేను ఎందుకంటున్నా అంటే మీరు చుట్టాలే కదా, మీరు బంధువులే కాబట్టి మీకు జరిగిన నష్టము మీ జీవితాన్ని మొత్తము మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. మరి మిమ్మల్ని చూసి కనీసం కనికరం వాళ్ళ అమ్మ నాన్నకు కానీ ఏమన్నా మీరు? సార్ వాళ్ళ అమ్మ చాలా మేధావి సార్, చాలా మేధావి. ఇతని కంటే ఆమె ఇంకా ఎక్కువ, చాలా ఎక్కువ. ఆమె కన్న కూతుర్నే రోడ్డు మీద వేసింది సార్. నేనెంత సార్, కన్న కూతుర్నే
ఆమె 9 నెలలు మూసి కని పెంచిన కూతుర్నే రోడ్డు శారదా చెరుకుపల్లి చెరుకుపల్లి శారదాని ఈ విశారదన్ గారికి చెల్లెలు ఆమెనే బయట వేసారు వాళ్ళు. నన్నెందుకు వాళ్ళు పట్టించుకుంటారు సార్? పట్టించుకోరు కదా సార్. ఆమె జీవితాన్ని ఎట్లా చేస్తుంది? నాకు కూడా చాలా విషయాలు తెలిసినాయి ఆమె జీవితాన్ని. ఎందుకంటే నాకు తను చెప్పినటువంటి విషయాలు అనేక విషయాలు అవన్నీ కూడా ఆమె కూడా బయట చెప్పింది. ఎట్లా తన జీవితాన్ని మీరు మీ మాటలో చెప్పండి, తన జీవితాన్ని ఎట్లా నాశనం చేశారు? ఆమె భర్త దగ్గరికి ఇతను వెళ్ళి, ఎవరు విశారదని వెళ్ళి, మా చెల్లి మంచిది కాదు, దాని జాగ్రత్త, దాన్ని బయటికి రానియబాకండి, దాన్ని డబ్బులు ఇచ్చి పంపబాకండి, ఆమె మీద లేనిపోని అనుమానం క్రియేట్ చేసాడు సార్. ఎవరైనా భర్తలు నమ్ముతారు కదా. ఎందుకు చెల్లె మీద అట్లా చేయడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆమె అందగత్తె అంటారు సార్. వీడు అనడం, విశారదని అనడం అందగత్తె, ఇది ఎవరితోనో లేచిపోయిద్దేమో వీడు. ఎందుకంటే సార్ వాడు అలాంటోడే సార్. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పిల్లలు, స్టూడెంట్ పిల్లలందరినీ ఏం చేస్తున్నాడు సార్, వాడు ఎంట పెట్టుకుంటాడు సార్. అందరినీ రాత్రి ఒక టైం అంటూ లేకుండా పిలుస్తాడు. పిలిచి వాళ్ళ ఇళ్లలో వీడు దూరుతాడు. వీడు చేసేటివన్నీ అయ్యే సార్. వాడి ఇళ్లలో వీడు దూరుతా ఉంటాడు. వాడికి నచ్చిన ఆడదాని కళ్ళలో వెళ్తా ఉంటాడు. అందరూ సార్ మంచోడు అని అంటారు. అదే సహజంగా ఏంటంటే ఒక నాయకుడు అని చెప్పి అందరు గౌరవిస్తుంటారు. వీడు చేసే పనులన్నీ కూడా లుచ్చ పనులు చేస్తా ఉంటాడు. అలాగే చెల్లని, ఎందుకంటే వీడికి దగ్గర బుద్ధులు అలాంటివే కదా సార్. నా చెల్లి కూడా ఏమైనా చేస్తుందేమో, నా చెల్లెని బయటికి రానియకుండా ఉంచాలి అనేసి ఆ అమ్మాయిని. అంటే ఇంకొకటి ఏంటంటే చెల్లె ఈ విధంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఆమె మాటల్లో ఏంటంటే చిన్నప్పటి నుండి కూడా వీళ్ళిద్దరు ఒకటే స్కూల్లో చదివారు గార్లాలో. సో చిన్నప్పటి నుండి కూడా వీడు చేసేటువంటి లంగా వ్యవహారాలు, లుచ్చ వ్యవహారాలన్నీ కూడా కళ్ళారా చూసినటువంటి ఈమె ఎక్కడ తల్లిదండ్రులకు చెప్తుందో అనేటువంటి అదితోటి ఈమె మీద ముందే గుడ్డ కాల్చి మీద వేయడం, ముందే ఆమె మీద ముద్ర వేసేసి ఆమెను కట్టుదిట్టం చేసి ఇంట్లో ఉంచాడు. ఆమె అవన్నీ తట్టుకోలేక వాళ్ళ అమ్మగారిని నమ్మి ఇంటికి వచ్చింది సార్. ఇంటికి వస్తే తల్లి కూడా, కొడుకు తల్లి ఒకటి సార్, వాళ్ళిద్దరు ఒకటి. ఆ బిడ్డని రోడ్డు మీద వేసింది సార్. ఈ రోజు నా అమ్మాయి బయట బతుకుతుంది సార్. ఆ అమ్మాయి కూడా చాలా జీవితం చెడి ఉన్నది ఆ అమ్మాయి. సరే వాళ్ళంటే సార్ కుటుంబ పరంగా ఉన్నారు సార్. వాళ్ళకి వాళ్ళ నాన్నగారు టీచర్ సార్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఇంతో అంత సంపాదించండు. మేము సార్ నిరుపేదలం సార్. మేము మా సారోళ్ళు ఎగసాయం ఉంది కానీ సార్, ఆ ఎగసాయం చేసి బ్రతికేవాళ్ళు సార్. ఇలాంటి దళితుడిని చంపి, దళితుని భార్యని అన్యాయం చేసి ఒక రోడ్డు మీద వేసి నా పిల్లల్ని నన్ను చంపుతానని బెదిరిస్తే నేను ఇంతకాలం బయటికి రాకుంటున్నా సార్. ఒక్కటే చెప్తున్నా సార్, నా జీవితం ఆగమైపోయింది. నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఇప్పుడు నేను మీడియా ముందు చెప్తున్నానంటే సార్ ఖచ్చితంగా నన్ను అతన్ని చంపనైతే చంపడు సార్, చంపడు. ఒకవేళ చంపినా నాకేం బాధ లేదు, కానీ వాడు ఏదో రకంగా క్రియేట్ చేసి ఏదో పోలీస్ స్టేషన్లో కేసులు పెడతాడు. కానీ ఈ చట్టం ఏం చేస్తుందంటే సార్, న్యాయం ఉండదు కదా సార్. చెప్పిన మాటలు విని మన మీద కేసు ఫైల్ చేస్తారు. ఎందుకంటే వీడు మాటలు అట్లుంటాయి సార్, వీడి వేషం అట్లుంటది. పూటకో వేషం వేసుకుంటాడు సార్, పూటకో వేషం ఎత్తాడు, పూటకో మీటింగులు పెట్టుకుంటా అక్కడిక్కడ వాడు ఏమైనా డబ్బు సంపాదించాలి, ఇల్లులు ఎక్కడ మంచి ఇల్లు దొరుకుతా ఇల్లు నాగం చేయాలని చూస్తారు సార్. పెద్ద పెద్దలు కూడా మోసపోతున్నారు సార్. జడ్జిలు కానీ, అధికారులు కానీ సార్, ఎమ్మెల్యేలు కానీ అందరు కూడా ఇతని గురించి ఎవరికి తెలియదు సార్. పాము సార్, పుట్టలో పామును పోసి పెంచితే చివరికి పాము మన కాటేసి చూసారా, అలాంటి వ్యక్తి ఇతను. అయితే అమ్మా, ఇప్పుడు మీకు మీ భర్త చనిపోయిన తర్వాత మీరు 4 సంవత్సరాలు అతనితో సహజీవనం చేసిన అంటున్నారు కదా, ఈ టైం లోపల సమాజంలో మిమ్మల్ని చూసి భార్యాభర్తలు అనుకునే వాళ్ళ? చాలా మంది అన్నారు. ఖమ్మంలో నిజంపేటలో, నిజంపేట ఉంది, అందరూ కూడా తారాను సారు వెంబటేసుకొని తిప్పుతుండు బండ్ల మీద. వాళ్ళిద్దరికి ఏంటి అంటే పార్టీలో తెలియదు కదా సార్, వాడు ప్రపంచానికి తెలియనీడు కదా సార్, తెలియనీడు, తెలిస్తే బాగుండదు. అట్లా నేనే కదా సార్ వాడికి, నాకంటే ముందు ఒక కమ్మామే ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళ అమ్మ, ఆమెతో కూడా వాడు కొన్ని సంవత్సరాలు ఇది చేసింది సార్ ఖమ్మంలో. ఇప్పుడు పార్టీ అక్కడ దాకా ఏంది సార్, ఖమ్మంలో బహుజన సమాజ పార్టీ వాళ్ళని పిలిస్తే చరిత్ర మొత్తం చెప్తారు సార్. అదే అవును, చాలా మంది నేను కలిసిన చాలా మంది కూడా చెప్తారు సార్. ఎంతో పిల్లలు ఆగమైపోయారు. ఇప్పుడు వీళ్ళు వదిలిపెట్టాక వాళ్ళు బ్రతుకుతున్నారు సార్. గంజి దాగైనా వాళ్ళు బ్రతుకుతున్నారు హ్యాపీగా. అందుకే ఇప్పుడు అక్కడిక్కడ తిరుగుతాడు కానీ ఖమ్మం రాడు సార్. ఎందుకంటే ఖమ్మంలో ఈయనకున్న ఇది అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ
తుహని ఉంచుతారు సార్. ఆ ఆ ఖమ్మం అయితే రాడు సార్. వచ్చిన ఏ రాత్రి వస్తాడో ఆ ఏ రాత్రి దొంగోడు వచ్చినట్టు రాత్రిపూట వచ్చి వాళ్ళ అమ్మగారిని కలిసి పిల్లల నుంచి ఆ పొద్దున్న దాకా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సార్. మా ఇళ్ళల్లో ఎవరైనా చనిపోయినా దొంగతనంగానే వస్తాడు సార్. డైరెక్ట్ అదే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అందరు గ్యాదరింగ్, అందరు చుట్టాలు అందరు వచ్చిన టైంలో వస్తే ఏదైనా అవుతుంది అని చెప్పి అందరు పోయిన తర్వాత చివరికి వెళ్తాడు. వస్తాడు, పోక ముందని వచ్చి కలిసిపోతాడు సార్. అది దొంగ. అయితే ఒకటి ఏంటమ్మా అంటే, ఇప్పుడు ఇంత ఘోరమైనటువంటి వ్యక్తి ఇప్పుడు బయట ప్రపంచంలో మాత్రం ఒక నాయకుడిలాగా కనపడుతున్నాడు. నాలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మన జీవితాలకు జరిగినటువంటి నష్టం ఒకటి పక్కన పెడితే, మన జీవితం చిన్న భిన్నమైనటువంటి విషయం ఒకటి పక్కన పెడితే, ఇంత నయవంచకుడు, ఇంత క్రూర మృగంతో ఆ వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, వీడి వల్ల నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరు బలి కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనం చెప్తా ఉన్నాం ఈ విషయాలన్నీ కూడా. సో ఇలాంటి క్రమంలో మీకు ఇప్పుడు బెదిరింపులు ఏమైనా చేసిండు అనుకుందాం. సహజంగా నాకు కూడా బెదిరింపులు చేసేటువంటి ప్రయత్నం చేశాడు, మీకు కూడా బెదిరింపులు. ఒక ఆడ వ్యక్తి ఇప్పుడు నాకంటే కొంత ధైర్యం ఉంటుంది, ఒక ఆడ వ్యక్తిగా మీకు కొంత బలహీనంగా ఆలోచిస్తుండొచ్చు బహుశా. ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు కూడా సార్ అనేటువంటి అంటే ఒక రకంగా భయపడుతూ వచ్చారు మీరు. సో ఈ క్రమంలో మీరు ఒకటే నేను చెప్తున్నానమ్మా, ఒక నిజం మీరు బయట చెప్తా ఉన్నారు. ఓకే, నాయకుడి రూపంలో ఉన్నటువంటి ఒక నయవంచకుడి యొక్క చీకటి భాగవతాన్ని మనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో ఈ సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారమ్మా? ఈ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? వీడి వల్ల ఈ సమాజానికి ఎట్లా ముప్పు ఉంది, ఎట్లా ప్రమాదం ఉంది? సార్ ఒక్కటేంటంటే, సమాజంలో అందరూ నమ్ముతున్నారండి దేవుడు. అవసరమైతే పాలు పోసి ఆయన దండం పెడతా అన్నట్టుగా, పాలాభిషేకం చేస్తాం అన్నట్టుగా మొదట్లో ఉండింది, ఇప్పుడు లేదంతగా అట్లా చేస్తున్నారు సార్. కానీ వాడిని నమ్ముకుంటే సార్, ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే సార్, జీవితాలు ఆగమైపోతాయి సార్. లోకం ఇప్పటికైనా అతన్ని, ఇప్పుడు నేను చెప్పే మాటలను బట్టైనా, నేను చెప్పే మీడియా బయటకు వస్తేనైనా, నన్ను చూసైనా అతని జోలికి పోకుండా, అతనితో తిరగకుండా, అతను ఏ ఊళ్ళో కూడా రానియకూడదు సార్. రానియద్దు. అప్పుడు అర్థమవుతుంది నా బ్రతికేంటి, నేనేంటి అని. అతన్ని రానియద్దు. చూసేవాళ్ళు, మీడియా చూసేవాళ్ళు అందరు ఆడపిల్లలైనా మగోళ్ళైనా సరే సార్, ఎవరు కూడా అతన్ని నమ్మి మోసపోవద్దని నేను మీడియా ముందుకు వచ్చింది కూడా అదే సార్. చాలా మంది స్టూడెంట్లు ఆగమైపోతున్నారు సార్, వాళ్ళ లైఫ్ ఆగమైపోతున్నాయి. అతనితో తిరుగుతూ సార్ రూపాయి ఇవ్వడు సార్. వాళ్ళు ఎలా బ్రతకాల సార్? వాళ్ళు ఎలా చదువుకోవాలి? ఇతడు మాత్రం మంచి బట్టలు వేసుకుంటాడు, మంచి డబ్బులు సంపాదించుకుంటాడు. అది మాత్రం సార్ తను వేసుకుని మనం వేసుకోలేం సార్. అలా వేసుకుని, ఎందుకంటే పుణ్యానికి వచ్చిన డబ్బు కాదు సార్, అది కష్టపడి సంపాదించింది అయితే కాదు, పుణ్యానికి వచ్చిన డబ్బు. కాబట్టి ఖమ్మంలో ఏమైనా ఇండ్లు ఉన్నాయమ్మా ఇతనికి? ఉన్నాయి సార్. ఖమ్మంలో వాళ్ళ నాన్నగారు సంపాదించింది 2 స్టేర్ల ఇల్లు ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో తను కొనుక్కున్నాడు. ఎక్కడ? ఖమ్మంలోనో తను కొనుక్కున్నాడు. మదర్ లో ఇల్లు కట్టించాడు. ఇదే హైదరాబాద్ లో అపార్ట్మెంటే ఉంది తనకి. అపార్ట్మెంట్ లో ఒక ఇల్లు ఉంది, పెంట్ హౌస్ ఉంది. ఓకే, ఏం పని చేయడు కదా సార్. మరి ఆయనకి ఎక్కడిది ఇవన్నీ? ఎక్కడి సార్ చెప్పండి. ఈ సమాజం అంతా ఎందుకు అతన్ని నమ్ముతున్నారు? ఎందుకు నమ్ముతున్నారు సార్ చెప్పండి. అయితే మీరు చెప్పే విషయాలన్నీ కూడా నేను కూడా కొంత నాకు అనుభవంలో ఉందమ్మా. చాలా మంది లేడీస్తో అనేక రకాలుగా వాళ్ళతో చాటింగ్లు చేస్తూ, సో ఈ రకమైనటువంటి సంబంధాలను పెట్టుకుంటూ భార్యాభర్తలను విడగొడుతూ ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్తూ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండకుండా వాళ్ళతో ఇతడి వ్యవహారాలు పెట్టుకోవడం, ఇవన్నీ మీరు చెప్పేదాన్ని బట్టి నాకు సింక్ అవుతున్నావు ఒక్కొక్కటి కూడా. సో ఇవన్నీ కూడా నిజంగా మీరు ఇన్ని సంవత్సరాలు మీరు చెప్పకుండా ఉండి చాలా నష్టం కలిగించారు. ఎందుకంటే చాలా మంది ఇతని చెరలో నుండి చాలా మంది బయటపడేవాళ్ళు మీరు ముందే వచ్చి చెప్పినుంటే. ఎందుకంటే ఈ వీడియో ద్వారా అయినా సరే అతని వలలో ఉన్నటువంటి, అతని మాయలో ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాకపోయినా, కానీ మహిళలు అయితే ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంటుందమ్మా. అదేవిధంగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ అందరూ కూడా ఆలోచనలో పడతారు. ఎందుకంటే మీరు ఎవరో ముక్కు ముఖం తెలవని వ్యక్తి కాదు. విశారదనికి స్వయాన వదిన వరుస అవుతారు. వాళ్ళ పెద్దనాన్న కొడుకు భార్య మీరు, పెద్దమ్మ కొడుకు భార్య. పెద్దమ్మ కొడుకు అంటే వాళ్ళ అమ్మ అక్క, అంటే వాళ్ళ అమ్మ అక్క అంటే సొంతం స్వయాన మీరు బంధువులే. అయితే మీకు ఇప్పుడు మీ మీద ఒక ఎలిగేషన్ వస్తుందమ్మా, ఏంటంటే సొంత కుటుంబంలోనే ఎదుగుతుంటే ఓడ్చుకోలేక తారాతోటి ఎవరో శక్తులు మీతో మాట్లాడిస్తున్నారు అని చెప్పి అంటారు. దానికి మీరు ఏమంటారమ్మా? నేనేమి చిన్నపిల్లని కాదు సార్. నేను ఇంతకాలం కూడా నా పిల్లల కోసం నేను దాస్ అంటారు.
మా పిల్లలు పెద్దయ్యారు సార్. ఎందుకంటే నన్ను చంపుతాడో ఇంకేం చేస్తాడో, నా పిల్లలు చిన్న పిల్లలని నేను దాసాను సార్. నాకు ఎవరో చెప్తే నేను రాలేదు. నేను ఆ రోజుల్లోనే ఆయనని కొట్టాలి, బయటికి లాగాలని చూశాను సార్. ఈ మధ్య కాలంలో 3 సంవత్సరాల క్రితం కూడా తను ఖమ్మం వచ్చి వెళ్తున్నప్పుడు నాకు ఎక్కడ దొరుకుతాడని చూశాను సార్. దొరికితే ఏం చేస్తారు? కొడతా సార్ నేను ఖచ్చితంగా చెప్పు తీసుకొని కొడతాను సార్. నేను చెప్తున్నాను కదా సార్, ఎప్పటికి ఎక్కడ కలిసినా కొడతాను సార్. నేను ఎప్పటికైనా ఎక్కడ కలిసినా కొడతాను. ఎందుకంటే నన్ను చేసిన అన్యాయం, నన్ను ఒక ఉద్యోగం లేకుండా చేసిండు సార్. నా పిల్లలకు ఒక ఇల్లు లేకుండా చేసిండు సార్. మా డబ్బు లేకుండా చేసిండు, మాకున్న పొలము లేకుండా చేసిండు, మమ్మల్ని రోడ్డు మీద ఒక అనాథగా వదిలిపెట్టేసి. ఎట్లా మా పిల్లల జీవితము ఆగమైపోతుంది అనేటువంటి ఈ బాధ మీకు బాగా ఉండుంటది కదా, మీరు ఎట్లా మరి పిల్లల్ని ఎట్లా సాగుతున్నారమ్మా? అసలు మీకు చెప్పాలంటే సార్, నేను చెప్పకూడదు కానీ సార్, నా తల్లిదండ్రులు ఒక రైల్వే ఎంప్లాయీలు. నేను కాదని నా భర్తను లవ్ మ్యారేజ్ చేసుకున్నా సార్. వీళ్ళ కుటుంబంలో నా భర్త చనిపోయినప్పుడు ఇతన్ని నమ్మాను సార్. నా బంధువుడని నమ్మి నేను అతని పెత్తనం ఇస్తే సార్, నన్ను ఈ రోజున నా పిల్లల్ని నేను ఇంటర్ 2nd ఇయర్ చదివి సార్, నేను బట్టల షాప్లల్లా సార్, మీకు చెప్పకూడదు కదా, నేను ఇళ్ళలో పని కూడా చేసి సార్ పెళ్ళిళ్ళు చేశాను సార్. ఈ రోజున నేను అప్పుల పాలయ్యాను సార్. నేను ఏంటంటే నాలాంటి జీవితం ఇంకా ఆడపిల్లకి కాకూడదు. నాకు అది అతను ఏమో ఇస్తాడని కాదు, లేకపోతే నా పోయినాయన్నీ నాకు రిటర్న్ వస్తాయని కాదు సార్. నేను ఇంతకంటే నేను మా అంటే ఒక 4-5 సంవత్సరాలు బ్రతుకుతున్నా, 10 సంవత్సరాలు బ్రతుకుతున్నా సార్. అంతకంటే ఎక్కువ ఏముండదు కదా సార్. కానీ ఈ ఆడపిల్ల కూడా నష్టపోవద్దు సార్. సో దీనికి తోడుగా ఇప్పుడు అంటే మీరు చెప్తుంటే ఒక 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 మనిషికి కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయంటే ఎంతో బాధ ఉంటేనో, ఎంతో కోల్పోతేనో, ఒక వ్యక్తి తోడు ఎంత వంచన. ఎక్కడికి వెళ్ళినా సార్ మేము, ఏ మీటింగ్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సార్ మేము ఎలా అంటే, విశారదను ఆ రోజు కేసు తీసుకున్నాడు కదా, ఏంటి నువ్వు అన్నమాట ఎందుకు విన్నావు, ఏంటి నీ పద్ధతి ఏంటి, నువ్వు ఇట్లా అయిపోయావు సార్. నేను ఎంత ఇదిగా ఉండేదాన్ని సార్. నేను నిజంగా చెప్పాలంటే తన వల్ల ఆలోచించి ఏం చేయాలి, ఇంకెంతకాలం నా బ్రతుకు, నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలి సార్. నాకంటూ వెనక ఎవ్వరు లేరు సార్. నాకు గైడింగ్ ఇచ్చా అంటే నాకు ధైర్యం ఉంది, చెప్పగలను, మాట్లాడగలను, అన్నీ కూడా ఉంది. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని నాకు ఇంతకాలం టైం పట్టింది సార్. తను చంపుతాడు, బెదిరిస్తాడు, ఏమో చేస్తాడని కదా సార్. చంపినా బాధ లేదు, కానీ నా పిల్లలకి న్యాయం జరగాలి. నా పిల్లలు ఏంటంటే సార్, వాళ్ళు తండ్రి లేని పిల్లలు సార్. నా పిల్లలందరూ ముఖాలు చూస్తూ ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని కావాలనే ఆశ ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు ఇలా బతుకుతున్నారు, వీళ్ళు ఇలా బతుకుతున్నారు. మా అమ్మగారు ఏంటి పొద్దున్న దాకా పని పోయొచ్చి మమ్మల్ని జాస్తంది. ఎందుకమ్మా నాన్న ఎందుకు ఇట్ట చేసిండు, బాబాయ్ ఎందుకు ఇట్ట చేసిండు, నా పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు సార్. నేను ఈరోజు వస్తుంటే నా పిల్లలు ఏమన్నారు, అమ్మ నువ్వు వెళ్తున్నావు, మీడియా ముందు కూర్చుంటావు, బాబాయ్ నిన్ను చంపితే ఏం చేస్తావు అమ్మ అని అడిగారు. సహజంగానే భయం ఉంటుంది. అడిగితే ఒకటే అన్నాను, అంత పుణ్యం కట్టుకుంటే బిడ్డ మీరున్నారు వెనక, నన్ను చంపితే మీరు లేరా అమ్మా అది సార్. నేను ఒక్కడే చెప్తున్నా, వాడు మాత్రం చాలా దుర్మార్గుడు సార్. అయితే సరే, అంటే ఈరోజు మీ కన్నీళ్ళకి మీరు చెప్పేటువంటి బాధ అన్నింటి కూడా విశారదన్ అనేటువంటి ఈ వ్యక్తి ప్రధానమైనటువంటి కారణం అనేది మీ కన్నీళ్ళ ద్వారానే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందమ్మా. ఎందుకంటే మీరు ఎవరో చెప్పిస్తేనో, ఎవరో మాట్లాడిస్తేనో, ఈ రోజు కాకుండా రేపైనా నిజం తెలవాలి, తన వల్ల ఇంకెవరు కూడా బలి కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మీరు చెప్తున్నారు. కానీ మీరు ఏదైతే పిల్లల భవిష్యత్తు అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా, మరి ఈ కనీసం నా జీవితం ఎట్లయినా సరే నువ్వు నాశనం చేసినవరా దొంగ, మరి నా పిల్లల జీవితం ఏంటి, కనీసం నువ్వు ఒక మనిషివా, మానవత్వం ఉందా, నా పిల్లల జీవితం ఏంటి? ఎందుకంటే ఆ రోజు వచ్చేటువంటి ఉద్యోగము, ఆ రోజు వచ్చేటువంటి 2 ఎకరాల భూమో, వచ్చేటువంటి ఆ ప్లాటో అవైనా ఉంటే నా పిల్లలకు వస్తూ ఉండే, అవి లేకుండా చేసావు, నా పిల్లల బతికేంట్రా అని చెప్పి కనీసం ఒక మానవతా కోణమైన ఆలోచించేటువంటి ప్రయత్నం వాడు చేయలేదు ఎప్పుడు కూడా? ఎప్పుడు చేయలేదు సార్. ఖమ్మంలో ఎక్కడైనా మీటింగ్ పెడతాడేమో అక్కడికి వెళ్దామని చూశాను సార్. నేను డైరెక్ట్ టేజీ ఎక్కుదాం అనుకున్నాను సార్. ఎక్కి టేజీ ముందే నేను సభాముఖంగా నేను నా బాధలన్నీ చెప్పుకుందాం అనుకున్నాను. అక్కడే వాడిని ముంచిపిద్దాం అనుకున్నాను, కానీ ఖమ్మంలో ఉండట్లేదు సార్. ఖమ్మంలో మీటింగ్లు పెట్టట్లేదు. అవును, పెట్టాడు. అసలు ఎందుకంటే దొంగతనంగా వచ్చి వెళ్తుండే సార్. డైరెక్ట్ రాలేడు సార్ ఖమ్మం. వాడి మీద నాలాంటి స్టూడెంట్ పిల్లలు కూడా ఉన్నారు, ఎంతో మంది ఆగమై ఉన్నారు సార్. ఆ గుదిమల్లలో కూడా గుదిమల్ల పిల్లలంతా కూడా, గుదిమల్లలో అడగండి సార్, వాడి చరిత్ర అంతా చెప్తారు.
ముదిమల్ల అదే నేను కూడా చాలా కాలం నుండి చెప్తున్నా, ఖమ్మంలో వచ్చి ఇతని గురించి మొత్తం ఎంక్వైరీ చేసిన. చాలా మంది ఎవరు చూసినా వాడు ఒక దొంగ, వాడు వస్తే వాడిని రోడ్డు పైన బట్టలు అది చేసుకోవడం. అంటారు సార్. సో ఈ రకమైనటువంటి వాదన ఉన్నది. అవును సార్. ఒకటి ఏంటమ్మా అంటే, ఎంతో మంది అభాగ్యులు చాలా మంది, ఎందుకంటే మీలాగా ఎవరు బయటకు వచ్చి చెప్పలేకపోవచ్చు, చాలా మంది లోపల ఎంతో మంది మహిళల్ని ఎన్నో రకాలుగా ఇట్లా వంచిస్తూ వాళ్ళని నమ్మిస్తూ, ఎందుకంటే మీరు ఆ టైంలో జస్ట్ ఏదో పార్టీలో ఒక నాయకుడిగా ఉండుండొచ్చు, కానీ ఈరోజు ఇంకా ఒక పార్టీకే ఒక నాయకుడిగా ఉంటూ బాగా ఎక్స్పోజర్ వచ్చింది. వాడు దొంగ పని చేస్తున్నా, లంగ పని చేస్తున్నా, ఇంకోటి చేస్తున్నా పక్కన పెడితే, అతడు మాయమాటలకు చూసి, అతడు ఉపన్యాసాలు చూసి జనాలంతా కూడా కొంత అట్రాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో చాలామంది లేడీస్ని కూడా లొంగ తీసుకొని వాళ్ళ జీవితాలను కూడా సర్వనాశనం చేస్తున్నాడు అనేటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయమ్మా. కానీ ఎవరు కూడా, ఎందుకంటే మీరు సర్వస్వం కోల్పోయారు, భర్త చనిపోయాడు, పిల్లల జీవితాన్ని మీరు వెనక ముందు ఏదో ఒకటి చేసి పిల్లల యొక్క జీవితాన్ని కొంత వాళ్ళ పెళ్లిళ్ళు చేసి ఒక అదిలో ఉంచారు. ఇప్పుడు ఏమైనా సరే వాడు చంపినా ఏది చేసినా దాన్ని తట్టుకోగలను, ఎదుర్కోగలను అనేటువంటి ధైర్యంతో వచ్చారు. కానీ చాలా మంది లేడీసు ఈ విధంగా వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి లేడీస్ బయటికి రాలేకపోతున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారమ్మా? భయపడి రావట్లేదు సార్ వాళ్ళు, అతనికి భయపడి. ఎందుకంటే అతను ఏం చెయ్యడు సార్, అతను చేయాల్సింది ఏమీ లేదు, ఏదో క్రియేట్ చేసి దాంట్లో ఇరికిస్తాడు. కానీ వీళ్ళు ఏంటంటే సహజంగానే వాడు పెద్ద పిరికోడు, వాడితో వీడితో వాడిని వీడిని రెచ్చగొట్టి ఉసుగొలుపుతాడు తప్ప అతడు ఎక్కడ కూడా రాడు, ఒంటరిగా బయటికి రాడు సార్. ఒక్కడిని రమ్మనండి బయటికి, ఒక్కడిని బయటికి రమ్మనండి, రాలేడు. అని క్షణం ఆయనకు భయమే, భయం. ఎందుకంటే ఆయన చేసేటి ఏం దొంగ పనులు కదా సార్, ఆయన అంతరాత్మనైనా తనను గద్దిస్తుంది కదా. నేను చేసే దొంగ పనులు నన్ను ఎక్కడ ఎవడేం చేస్తాడన్న భయంతోనే ఎప్పుడు జనాలను ఎమ్మడి పెట్టుకొని వస్తాడు సార్, ఒంటరిగా రాడు. సార్. అయితే ఒకటి ఏంటమ్మా, ఇతడు చేసేటువంటి ఈ లుచ్చా వ్యవహారాలన్నింటికి కూడా, ఈ దొంగ వ్యవహారాలన్నింటికి కూడా వాళ్ళ తల్లే సహకరిస్తుంది, వాళ్ళ తల్లే వెనుక ఉండి నడిపిస్తుంది, వాళ్ళ తల్లి అన్నింటికీ వెనకేసుకొస్తుంది అని చెప్పి చాలా మంది చెప్పారు. నిజమే సార్. ఎట్లా? నిజమే సార్, వాళ్ళ తల్లి. అసలు విషయం చెప్పాలంటే సార్, తల్లిని బయటకు గుంజాలి, తల్లిని గుంజితే కొడుకు బయటకు వస్తాడు. ఇతడు ఆర్థికంగా ఏం చేసి వచ్చినా తల్లి గుట్టిగా దాచుకుంటుంది సార్, ఏం చేసి వచ్చినా తల్లి గుట్టిగా దాచుకుంటది. నా కొడుకు దేవుడు అంటే సార్. అసలు ఈ మధ్య కాలంలో సార్ తల్లిని తండ్రిని ప్రతి మీటింగ్ కి అటెండ్ చేస్తుండే. అవును, ఈ మధ్య కాలం అంటే 2020 నుండే, కరోనా టైం నుండే. ఎందుకంటే ఈ కరోనా టైం నుండే నేను ఇతడి జీవితాన్ని అంతా కూడా, ఇతడి చీకటి కోణానంతా కూడా బయట పెడుతూ ఉండడము. మీరు చెప్పినటువంటి శారదా చెరుకుపల్లి గారు వాళ్ళ సిస్టర్, ఆమె కొన్ని విషయాలు బయటకు చెప్తూ ఉండడము, ఇవన్నీ చెప్పేటువంటి క్రమంలో నటిస్తూ వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి అమ్మతో అది ఇప్పియడం, తండ్రితో ఇది ఇప్పియడం, వాళ్ళని కూడా నమ్మిస్తాను సార్. అది అన్నోళ్ళు కదా సార్ నమ్ముతున్నారు, నేను నమ్మలేదు సార్. బంధువుడనే కదా సార్ నేను నమ్మింది, అలాగే కన్న తల్లి కూడా నమ్ముతుంది. వాడు సచ్చే ఇది సార్ వాడు. ఇప్పుడు వాళ్ళ చెల్లి పరిస్థితి ఏందమ్మా? ఇప్పుడు వాళ్ళ చెల్లిని కనీసం తోడబుట్టినటువంటి చెల్లి అని చూడకుండా కూడా ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసి, సో ఆమె జీవితాన్ని ఒక రకంగా మొత్తం ఇంకా ఏం లేదు, ఎవ్రీథింగ్ క్లోజ్ అయిపోయింది, ఆమె జీవితాన్ని మొత్తం క్లోజ్ చేశాడు. ఎందుకంటే ఒక తోడబుట్టినటువంటి అన్ననే తన చెల్లె ఇట్లా, తన చెల్లె అట్లా ఇట్లా అని చెప్పని బావకు చెప్పిన తర్వాత ఏ సంసారమైనా అది బాగుంటుందా? అదే సార్, రోడ్డు మీద వేసాడు చెల్ల జీవితం ఆగమైపోయింది సార్. ఇంకా ఆమెను రానివ్వరు సార్, ఆమెని భర్త రానివ్వడు, పాప పెళ్లి అయిపోయింది రానివ్వడు. దీనికి అంతటి కారణం కూడా విషాదమే. అయితే ఇప్పుడు మీ జీవితంలో ఇంత నష్టం జరిగింది కదమ్మా, ఇంత నష్టం జరిగింది కదా, మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకి, సో నాకు ఇంత నష్టం జరిగింది అని చెప్పి ఈ వీడియో రూపకంగా మీరు ఏమైనా సహాయం అందిస్తున్నారా, లేకుంటే సమాజంలో ఈ వ్యక్తి వల్ల మోసపోకండి అని చెప్పి చెప్తారా? సహాయం ఏమీ లేదు సార్, నాకు ఎక్కడి నుండి నాకు ఏ సహాయం వద్దు, నాకు అవసరం లేదు సార్. నా జీవితమే ఆగమైపోయింది సార్. నేను 19 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు నుంచి నాకు 40 ఏళ్ళు వచ్చినాయి సార్. ఈ రోజు వరకు కూడా నేను ఎక్కడ రూపాయి ఆశించలేదు. కానీ ఇప్పుడు నాకేంది సార్, నాకు అవసరం లేదు, నేను బ్రతకగలను. కానీ నాలాగా ఎవ్వరు కూడా ఆడపిల్లలు వాడి చేతిలో మోసపోవద్దు. అయితే మీ ప్రాంతంలో మీ చుట్టాల్లో కూడా మిమ్మల్ని క్యారెక్టర్ లెస్ అని చెప్పి క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం ఎలా అంటే సార్, జనంలలో అందరు బంధువులలో ఏమో మంచిది కాదు, ఏమి ఇలాంటిది అట్లా నన్ను చుట్టాలలో కూడా పలసర్ చేసింది సార్. అదే ఎందుకంటే మీరు అతడు చేసినటువంటి వంచన, అతడు చేసిన మోసం అంతా కూడా మీరు బయటికి చెప్తే, అది మీరు బయటికి చెప్తే మీ మాట ఎవరు నమ్మకుండా ఉండాలి.
నమ్మకం ఉండాలంటే ఒకటి సార్, నేను భర్త లేదని సార్, ఒకవేళ నేను తప్పు చేస్తే నా పిల్లల కోసం నా కోసం చేయొచ్చు, కానీ వీడెవడు సార్ నన్ను అడగడానికి? అవును, వీడెవడు సార్ నన్నుకేమన్నా పెట్టి సాత్తండా సార్? కాదు కదా. నేను నీ దగ్గర నీదే లాక్కున్నాడు. ఇంకా నా సొమ్మంతా నా మెళ్ళలో తాలిగట్టి 4 సంవత్సరాలు నా కొంపలో ఉండి నా పిల్లలు నన్ను దగ్గర తీసి నేను వండి పెడితే తిని నా ఎంట తిరుగుతూ నా సంతకాలు చూస్తూ నాదంతా కబ్జా చేసి మమ్మల్ని రోడ్డు మీద వేసి పైగా నేనేమని బాడిదేమన్నా బయటికి తీస్తే నన్ను బయటేస్తానని చూస్తున్నాడు. అది సహజంగానే ప్రతి దగ్గర ఉద్యమంలో కూడా అదే జరుగుతుందమ్మా. ఇప్పుడు నిజ జీవితంలో ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళ చెల్లె జీవితాన్ని కూడా అదే విధంగా చేశాడు. వీడి చీకటి కూడా ఆమె ఎక్కడ బయట పెడుతుందని చెప్పి ఆమె జీవితాన్ని చిన్న భిన్నం చేసిండు. మీరు ఎక్కడ వాడి చీకటి కోణం అంతా చెప్తారని చెప్పి మీ జీవితాన్ని ఆ విధంగా చేసిండు. అట్ ద సేమ్ టైం నా జీవితాన్ని కూడా అదే విధంగా చేసిండు. వ్యక్తిగత జీవితంలో మీకు ఇంత నష్టం చేసిండు, ఉద్యమ జీవితంలో వీడి ఉద్యమానికి ఒక లక్ష్యం లేకుండా ఆల్రెడీ బహుజన్ సమాజ్ పార్టీలో వండుకుంటూ బహుజన్ సమాజ్ పార్టీ పేరు చెప్పుకుంటూ ఈ ఉద్యమాన్ని అనుబంధ సంఘం అంటూ పెట్టుకొని పార్టీని ఏ విధంగా క్లోజ్ చేయాలనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు. కార్యకర్తల మధ్య చిచ్చులు పెడతా ఉన్నాడు. ఎవరిని ఎదగనివ్వట్లేదు. ఒక కుట్రతో ఇతడు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాడు అనేటువంటి ఈ నిజాలన్నీ కూడా నేను దగ్గరుండి గమనించిన కాబట్టి నేను ఎక్కడ బయట చెప్తున్నాను అన్న ఉద్దేశంతో నన్ను ఒక ఇల్లీగల్ బిజినెస్ అంటూ దాంట్లో చొప్పించి దాంట్లో ఇరికించి కేసులు పెట్టించి నేను బయటకు వచ్చి ఏ విషయం చెప్పినా కూడా నా మాటలు నమ్మకుండా ఉండడం కోసం ఒక ప్రయత్నం చేశాను. అంటే ఇతడి జీవితం అంతా కూడా ఎవరైతే తన యొక్క లోపాలని తన యొక్క తప్పుల్ని బయట చెబుతారనుకుంటాడో ఆ వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు. అసలు ఒకటి సార్, నేను నాకు తెలియక చెప్తున్నాను సార్, ఈ చెరుకుపల్లి విశారదన్ మహారాజు అని చెప్పుకొని తిరుగుతుంటే ఈ జనాలెల్లా వింటున్నారు సార్ వాడి మాటలు. అసలు ఏ పెద్ద మనిషి, ఏ పెద్ద వాళ్ళు ఈయన టేజీ మీద ఎక్కిస్తున్నారు? ఆయనకు అధికారం ఎవరిస్తున్నారు? ఆయన మాట్లాడడానికి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు? ఇన్ని వీడియోలు చూస్తున్నారు కదా సార్, ఎక్కడొక్కడ వీడియోలు కనబడుతూనే ఉన్నాయి అతని మీద చెడుగా. అన్ని వీడియోలు చూసుకుంటూ ఇంకా ఆయనని మహారాజు అనుకుంటా ఆయనకి పెద్దరికం ఎందుకు ఇస్తున్నారు? అసలు మహారాజు అని ఆయనని 1000 మంది ఆయన ఎందుకు నడుస్తున్నారు? అంటే మొదట్లో కూడా ఉంటున్నారు సార్, చూస్తూనే ఉన్నాను. ఖమ్మంలో జరగట్లేదు సార్, మా ఖమ్మంలో జరిగితే కుక్కను కొట్టినట్టు కొడతాం మేము, ఖచ్చితం. అది మొదటిగా దెబ్బ నేనే వేస్తాను. మీరు ఇట్లా అంటే మీకు మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తారు, జాగ్రత్త చేస్తారు సార్. చేయనండి, ఇప్పుడు నా జీవితమే ఆగమైపోయింది సార్. ఇంకా దెబ్బ కొట్టేది ఏమి సార్? మా అంటే జైలుకి పంపిస్తాడు సార్. జైలు ఆయన చేసేదే అది, లేకపోతే చంపుతాడేమో. ఆ పుణ్యం నా భర్తను ఎలాగ ఆగం చేశాడు? నన్ను చంపుతాను బెదిరించాడు సార్, చంపుతాను బెదిరించాడు. మీరు ఎప్పుడైనా మరి ఈ విధంగా మీ జీవితం నాశనం చేసిండు, నన్ను ఇట్లా నమ్మించి మోసం చేసిండు అని చెప్పి మీరు ఎక్కడ కేసులు పెట్టే ప్రయత్నం చేసిరామా? ఏదైనా కేసు ఇట్లా పెట్టిరా? ఏమైనా పెట్టలేదు సార్, ఎక్కడ పెట్టలేదు సార్. ఎందుకంటే సార్ నా పిల్లలు పెద్ద కావాలని ఆలోచించారు, కేవలం నా పిల్లల కోసం. అదే, ఎందుకంటే మీరు భర్తను కోల్పోయారు, మళ్ళీ కోర్టులు కేసులు. ఆడపిల్లలు సార్, నాకు మగ పిల్లలు కదా సార్, ఆడపిల్లలు. నా భర్తను కోల్పోయి 10 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగాను సార్, నాకు న్యాయం జరగలేదు. అదొకటి. రెండోదిగా మళ్ళీ ఈయనతో నేను ఘర్షణ పెట్టుకొని ఎక్కడ ఈయనని బయటికి లాగితే నా పిల్లలు, నేను కోట్ల చుట్టూ తిరుగుతుంటే నా పిల్లలకు జీవన ఆధారం ఏమీ లేదు. నేను పని చేసుకుంటేనే కదా సార్ నా పిల్లలు పొట్టేలేదు. ఆడపిల్లలు ఒక ఐకిత్తే పోయేటోళ్ళు మీ అమ్మ ఇలా అని అంటారేమని ఇంతకాలం నేను దాచుకున్నాను సార్. అయితే నేను ఈ వీడియో ముఖంగా నేను ఆ విశారదన్ అనేటువంటి ఈ మూర్ఖుని నేను అడుగుతున్నా, అరే బాబు, కనీసం నీకు ఒక మానవత్వం ఉంటే, నువ్వు మనిషి అయితే, నువ్వు సమాజంలో నేను సమాజానికి ఏదో ఉద్ధరిస్తున్నా, ఏదో తిరుగుతున్నా, ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి తిరుగుతున్నావు కదా. అరే, నువ్వు నమ్మించి వంచినటువంటి ఆ మహిళ జీవితాన్ని, స్వయానాన్ని, నీ బంధువు ఈ మహిళ జీవితాన్ని నువ్వు కనీసం ఆమె పేరు పైన నువ్వేమి ఇవ్వాల్సిన పని లేదు. ఆమె పేరు మీద వచ్చినటువంటి కంపెన్సేషన్లు, ఆ డబ్బులు ఏదో, ఆ ల్యాండ్ ఏదో, ఆ తర్వాత ఆ ప్లాట్ ఏదో, కనీసం ఆమె ఆశ ఆమెకైనా ఇరానైనా. ఎందుకంటే వీళ్ళందరూ ఉసుర్లు పోసుకొని నువ్వు కుక్క చావు వస్తావు. అందరు మీలాంటి వ్యక్తులు, మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకొని వాడు మంచి చావు అయితే చావాడు. సో ఈ క్రమంలో కనీసం ఒక మానవత్వంతో ఆలోచించి మీ జీవితాన్ని వచ్చి మీ జీవితాన్ని, ఎందుకంటే నువ్వు చేరదీసి నువ్వు ఆమెకు భరోసాని ఇచ్చి నేను నీకు జీవితాంతం నీతో ఉంటా అని చెప్పి తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా నువ్వు లాక్కొని ఆమె చెరుకు రసం పిండుకున్నట్టు మొత్తం పిండుకొని ఆమెను ఇట్లా పిప్పిని వదిలేసినట్టు వదిలేసినావు.
కనీసం ఆమె జీవితం గురించి ఆలోచించు. నువ్వు ఎంతో మందిని ఉద్ధరించాల్సినటువంటి అవసరం లేదు, సమాజాన్ని ఉద్ధరించాల్సినటువంటి అవసరం లేదు. కనీసం నీ బంధువు అయినటువంటి నీ పెద్దమ్మ కొడుకు భార్య అయినటువంటి ఈ తారా గారి యొక్క జీవితాన్ని ఒక్కసారి చూడరా బాబు. నువ్వు ఎవరి జీవితాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మాలాంటి కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ భద్రాచలం నుండి, ఖమ్మం నుండి, వరంగల్ నుండి, అటు నిజామాబాద్, ప్రతి జిల్లాలో కూడా ఎంతోమంది కార్యకర్తల్ని, ఎంతోమంది మహిళల్ని, ఆయా మహిళలు, కొందరు మహిళలు ఎందుకంటే నాయకుడు అని చెప్పేసి నమ్ముతారు కదమ్మా, నమ్మిన ప్రతి వ్యక్తిని కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఇదే విధంగా చేస్తాడు. అదే ఇంకొకసారి ఇంకొక సందర్భంలో మీ నోటి నుండి ఒక మాట విన్నాను, వీడి ఆడవాళ్ళు అంటే ఎవరు కూడా ఇతని ఇంట్లోకి రానివ్వకండి అని చెప్పి అన్నారు. ఎందుకంటారమ్మా సార్? ఎందుకంటే సార్ వాళ్ళ భార్యాభర్తల మధ్యలో స్విచ్లు పెట్టేసి వాళ్ళు కూడా మంచిగా బ్రతకొద్దు సార్, బ్రతకొద్దు. భర్తలు బయటికి రావాలి, ఆడవాళ్ళని వాడుకోవాలి, రోడ్డు మీద పడేయాలి. వాడు కొంపలన్నీ కూల్చేస్తాడు సార్. అసలు వాడిని ఇంటికి రానియకూడదు సార్. కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వద్దు సార్ వాళ్ళ ఇంటి ముందుకు. చెప్పు తీసుకొని, చీపురు గడ్డ తీసుకొని తరమాలి ఆడపిల్లలు. అలాంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే అమ్మా ఇప్పుడు మీరు చేసినటువంటి కామెంట్ చూస్తే, ఇప్పుడు బయటనేమో నాయకుడిలాగా తిరుగుతున్నాడు, మీరేమో అతని నిజస్వరూపాన్ని, మీరు ఎక్కడ కూడా మీ మాటల్లో కానీ మీ ఆవేదనలో కానీ ఎక్కడ కూడా ఒక అబద్ధం కూడా లేదని నేను విశ్వసిస్తున్నానమ్మా. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఒక మానవతా కోణంలో ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని సహృదయంతో ఆలోచించాల్సినటువంటి, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి కన్నీళ్ళు వస్తున్నాయంటే, ఒక వ్యక్తి కంట్లో నీళ్లు తీస్తున్నారంటే తనకు జరిగిన ఎంతో ఆవేదన ఉంటేనే ఆ కన్నీళ్ళు వస్తాయి. సో ఈ కన్నీళ్ళనైనా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏదో తారా గారు వచ్చి అనేక విషయాలు అతనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బయట చెప్తే ఆమెకేదో ఒరుగుతుందని ఆశతో రాలేదు. ఆమెలాగా ఎవరు కూడా ఈ విధంగా కాకూడదు. ప్రధానంగా మహిళలు ఎవరు కూడా అతను నమ్మకూడదు, అతని ఇంట్లోకి ఎవరు రానివ్వకూడదు. ఏదైనా ఉంటే నాయకుడు అని చెప్పి మీరు నమ్మితే, మీకు వాడి గురించి నిజాలు తెలిసేంత వరకు, మీకు అనుభవంలోకి వచ్చేంత వరకు మీరు నమ్మినట్లయితే అతను బయట నుండి బయటికే పంపించండి అనేది నేను కూడా చాలా వీడియోలో చెప్పినాము. సో ఈ క్రమంలో వాళ్ళ నాన్నగారు మంచి మృదు స్వభావి, చాలా మంచి వ్యక్తి, చాలా సున్నితమైనటువంటి వ్యక్తి అని చెప్పి విన్నానమ్మా. మరి మీకు జరిగినటువంటి ఇంత హృదయ విదారకమైనటువంటి సంఘటనని, ఈ వంచనని వాళ్ళ నాన్నగారితో చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారు ఎప్పుడైనా? సార్ వాళ్ళ నాన్నగారు ఎలా అంటే సార్, విన్నారు సార్, ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి. ఎందుకంటే అతన్ని కూడా ఇంట్లో పొడుస్తారు సార్ వాళ్ళ అమ్మగారు. వాళ్ళ నాన్నగారిని అసలు మనిషి వ్యక్తిగతంగా మంచి మనిషి, ఈమె అతన్ని విననీయదు, మనం వెళ్ళినా గానీ మనతో మాట్లాడనీయదు సార్. వాళ్ళ అమ్మగారు మూల కారణం. అదే ఎందుకంటే నేను కూడా వాళ్ళ జానకిరామయ్య గారిని, చాలా మంచి వ్యక్తి, ఆయనతో చాలా కొన్ని గంటల పాటు నేను చర్చించాను. సో ఇలాంటి విషయాలు, మీకు జరిగినటువంటి విషయం, గతంలో నాకు తెలిసిన కొన్ని విషయాలు, తర్వాత శారదకు జరిగినటువంటి అన్యాయము, నాలాంటి ఎంతోమంది కార్యకర్తలకు నాకు జరిగినటువంటి అన్యాయాన్ని అతనితో చర్చించినప్పుడు ఒకే ఒక మాట అన్నాడమ్మా. అంటే ఏ తండ్రి కూడా ఆ మాట అనరు నాకు తెలిసి, బాబు వాడు ఒక మంచి ప్రయోజకుడు అవుతాడు అనుకున్నాను కానీ ఇంత మూర్ఖుడు అవుతాడని చెప్పి అనుకోలేదు. ఆ మాట అంటాడు సార్, మాతో కూడా అన్నాడు. ఏంటి మామయ్య గారు, చిన్నబాబు ఏంటి ఇట్లా చేస్తుండే మామయ్య గారు, మాకు కేసు పెట్టి, వద్దు అంటే కేసు పెట్టి నా జీవితంతో చెలగాటం ఆడుతాడు. ఎందుకు మామయ్య గారు, ఆయన పార్టీ పూర్వకంగా నన్ను వాడుకున్నాడు, పార్టీకి మంచి పేరు రావాలనుకోని. ఎందుకు మామయ్య గారు అంటే, వాడు ఒక మూర్ఖుడమ్మా, వాడు ఒక మంచి ఉద్యోగస్తుడు అవుతాడు అనుకున్నా, వాడు ఇట్లా రోడ్ల మీద అడుక్కుంటాడు అనుకోలేదు. వాళ్ళ నాన్నగారు డైరెక్ట్ అనేసాడు. కానీ పాపం ఎక్కడ కూడా ఆయన బయటికి రానివ్వరు, ఎక్కడ బయటికి రానివ్వరు ఆయన. ఎందుకంటే జరిగినటువంటి విషయాన్ని కూడా బయట చెప్పునేమో కానీ ఎక్కడ బయటికి రానివ్వరు, బంధించేస్తారు. ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు అనేక విషయాలు చెప్తా ఉంటే ఆయన మనసు అంతా అర్థమవుతుంది నాకు. క్లియర్ కట్గా ఒకే ఒక మాట ఏం చెప్పినాడు, అతడు ఒక లోబి అంటే ఏ వ్యక్తి కూడా మంచిగా బతికితే ఓర్చుకోవాలి. ఇంకా సార్ చాలా రోగాలు ఉన్నాయి సార్ వాడికి, ఫస్ట్ నుంచే వాడికి అస్తమా ఉంది. ఒకసారి చాలా సీరియస్ కండిషన్ అయితే నేనే దగ్గర ఉన్నాను సార్, అమ్మగారు తెలియనికుండా. అంటే మీరు దగ్గరగా అంటే మీరు అంటే టోటల్ గా మీరు ఒక భార్య స్థానంలో అతనికి హాస్పిటల్ కూడా నేనే ఉన్నాను సార్. నేనుండి ట్రీట్మెంట్ ఇప్పించి దగ్గరుండి, వాళ్ళ ఇప్పుడు పార్టీలు తిరిగే వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. అంటే అప్పుడు బహుజన సమాజ్ పార్టీలో, అప్పుడు బహుజన సమాజ్ పార్టీ అందులో తిరిగేవాడు సార్ అతను. ఏదేమైనా సార్ ఇప్పుడు జనమంతా కూడా సార్, నేను 2 చేతులెత్తి మొక్కుతున్నా, అందరికీ నమస్కారం ఇచ్చి చెప్తున్నా, వాడిని నమ్మొద్దు.
ఆడోళ్ళు గాని మగోళ్ళు గాని చిన్నలు గాని పెద్దోళ్ళు గాని ఇంటి ముందు కూడా రానివ్వద్దు సార్. వాడిని ఎక్కడో దూరం ఉంచాలి. వాడు మాదిగ మహారాజే కావచ్చు, మేము కూడా మాదిగ మహారాజులమే సార్. మాకెందుకు ఇవ్వరు మర్యాద? వాడికి ఎందుకు ఇస్తారు? వాడి దగ్గర ఏముంది, మా దగ్గర ఏం లేదు సార్. చెప్పండి సార్. వాళ్ళలాగా పుటకో వేషం వేసుకొని 4 మాటలు మేము కూడా మాట్లాడగలుగుతాం సార్, కానీ జనాలను మోసం చేయదు సార్. అయితే అమ్మా ఓకే, 100% ఎవరైనా సరే వంచనకు గురైనటువంటి వాళ్ళు ఇంకొకరికి ఆ విధంగా జరగకూడదని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు. మీరు అదే విధంగా చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీ తర్వాత అంటే మీతో సహజీవనం అయిపోయిన తర్వాతనే ఇంకొక వేరే ఒక మహిళని పెళ్లి చేసుకున్నాడు. ఆ మహిళతో మీరేమైనా ఎప్పుడైనా చుట్టాల్లో మీరు ఎప్పుడు కలుస్తూ ఉంటారు కదా, మాట్లాడిన సందర్భాలకి ఇట్లా జరిగిందని చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా ప్రస్తుతం ఉన్న భార్యకి? బయటికి రానివ్వడు సార్. ఎందుకని? ఎక్కడికి తీసుకురాడు సార్. ఎందుకని? ఎందుకంటే వీడిది బయట మొత్తం అమ్మాయికి తెలుసు. ఓహో, తెలుసా? ఆమె కూడా తెలుసు. ఆడోళ్ళతో అక్రమ సంబంధాలు ఉన్నాయి, మోసగాడు పాపం అని ఆ అమ్మాయికి అన్ని తెలుసు. ఎక్కడ బయటకు వచ్చి జనాలలో ఇది అవుతుందని అమ్మాయిని ఫంక్షన్ తీసుకురాడు, ఎక్కడికి తీసుకురాడు సార్. ఎక్కడికైనా వెళ్తే అమ్మాయిని లోపలిస్తే లాకేస్తాడు, తాళం వేస్తాడు. తాళం వేయడం ఏంటమ్మా? తాళం వేస్తాడు సార్, బయటికి రానిడు. ఎందుకంటే వీడు ఇంట్లో ఉన్నాడు కదా సార్, బయట తిరుగుతా ఉంటాడు కదా పొద్దాకులో. అమ్మాయి బయటకు వెళ్ళిపోయిద్దేమో, ఆ అమ్మాయి ఏమైనా మీడియా ముందు చెప్పిద్దేమో, ఏమైనా పేపర్ ఇస్తదేమో, రాతపూర్వకంగా ఏమైనా ఇస్తదేమో, నా మీద కంప్లైంట్ ఇస్తదేమో, మీడియా ముందు వెళ్తదేమో, బయటికి ఎక్కడ లాగిద్దేమో అని ఆ అమ్మాయిని లాగేస్తాడు. అంటే ఒక రకంగా మీరు తన భార్య కూడా బయటికి వచ్చి చెప్పే అవకాశం ఉంది, రానివాడు. ఓకే, ఆమె కూడా ఎంతో ఆవేదన ఉంది, ఎంతో కూడా ఆమె నరకం అనుభవిస్తుంది. ఇప్పుడు తీసుకురమ్మనండి, ఒక మీడియా ముందుకి తీసుకొచ్చి నా భర్త మంచోడని చెప్పమనండి, బెదిరిస్తాడేమో. ఎందుకంటే మీరు నేను చెప్పొచ్చు, కానీ ఆమె ఎంత నష్టపోయినా కూడా, ఎంత వంచనకు గురైనా కూడా ఆమె చెప్పలేదు. పిల్లలు ఉన్నారు, ఎవరు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆమె జీవితం ఇతనికి ఏం కాదు, ఆమె జీవితం ఆగమైపోతుంది. ఆ దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె చెప్పాలని ఉన్నా కూడా, బయట మాట్లాడాలని ఉన్నా కూడా మాట్లాడలేదు. రానివ్వడు సార్. అసలు అమ్మాయి ఒకసారి 2 సార్లు వద్దామని ప్లాన్ చేసింది. ఇదే శారద పిలిచింది సార్, రామ్మాయి బయటకు అని చెప్పింది. కానీ అమ్మాయిని రావడానికి అవకాశం లేదు సార్. తాళం వేస్తారు అంటే కాపలా పెడతారు, తల్లినే కాపలా పెడతారు. ఆమె ఏం చేస్తుంది, ఏమైనా ఫోన్లు మాట్లాడుతుందా? ఆయన తల్లినే కాపలా పెడతాడు. అయితే అమ్మా సరే, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో మీరు ఒక మెంబర్ కదా, ఫ్యామిలీలో జరిగిన విషయాన్ని మరి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, వాళ్ళ అన్నయ్యతో ఎప్పుడైనా ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎందుకంటే ఆయన కొంచెం మంచి వ్యక్తి అని చెప్పని నాకు తెలుసు. చెప్పడం జరిగింది సార్, వాళ్ళ అన్నయ్య గారికి వాళ్ళ చెల్లెలకి నేను చెప్పాను సార్. ఎందుకంటే వాళ్ళ అమ్మ తల్లి కొడుకులు ఒకటి కాబట్టి నేను వాళ్ళతో చెప్పలేదు సార్. వాళ్ళ అమ్మకి చెప్పలేదు. జానకి రామయ్యకి చెప్పాలని ప్లాన్ వేసినా కానీ ఆయనకు వినేంత టైం వాళ్ళు ఇవ్వట్లేరు. కాబట్టి నేను వాళ్ళ అన్నగారు వంశీధర్కి చెప్పాను, ఇలా జరిగింది పెద్ద బాబు, నన్ను ఇలా ఇట్లా అని చెప్పాను. పాపం వాళ్ళు కూడా కన్నీరు పెట్టుకొని బాధపడ్డారు. ఆ శారద కూడా బాధపడింది. నువ్వెందుకు బయటికి రావట్లేదని అడిగారు నన్ను. నా పిల్లల కోసమే నేను బయటికి రావట్లేదని చెప్పాను. బయటకు వస్తే నన్ను చంపుతా అంటుండు అని చెప్పి నేను వాళ్ళ అన్నగారికి చెప్పడం జరిగింది. వాళ్ళ అన్నగారు కూడా వాళ్ళ కుటుంబం పరంగా కూడా వాళ్ళకు కూడా మంచి లేడు సార్. చెల్లిని ఇట్లా ఆగం చేశాడు, చెల్లిని బయటేశాడు, చెల్లితో పగే. అన్న ఫ్యామిలీలో కూడా కొన్ని జరిగినాయి సార్, కానీ అది నేను చెప్పను. ఓకే, అది అన్ని విషయాలు బయట చెప్పకూడదు సార్, ఎందుకంటే అది వాళ్ళ అన్నదమ్ముల. అయితే ఒకటే ఏందమ్మా, ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా వ్యక్తిగత విషయాలన్నీ కూడా బయటికి చెప్పే ఉద్దేశం ఏంటంటే, అతడు ఏదో దారిన పోయే దానయ్యేలాగా మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే అతడు వంచిస్తూ మోసం చేస్తూ కొంత సమూహాన్ని ప్రభావితం చేస్తున్నాడు, సమాజంలో ఉన్నాడు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క వక్రబుద్ధి, చీకటి కోణము అదే సమాజానికి, ఏ సమాజంలో అయితే తిరుగుతున్నాడో ఆ సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. చివరగా మీరు ఏం చెప్పదలుచుకున్నారమ్మా? ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? విశారదన వల్ల ఇంత ముప్పు ఉంది, ఇంత నష్టపోయారు మీరు. ఎంతో మంది మహిళలు కూడా అందులో విత్ ఇన్ ద పార్టీ, విత్ ఇన్ ద మూమెంట్ చాలా మంది కూడా మోసపోయి వాళ్ళు ఉద్యమంలో బయటికి చెప్పకుండా కూడా ఇతనికి దూరంగా ఉన్నారు. మనం అంటేనేమో ఏదైనా సరే ఎదుర్కొంటామని చెప్పి మనం బయటికి రావచ్చు, కానీ చాలా మంది అట్లా రాలేదు సార్. ఇప్పుడు నా మీడియా చూసినప్పుడు రావాలి సార్, బయటికి రావాలి. ఎందుకంటే నేను కూడా ఒక ఆడదానే కదా సార్, ఇంతకాలం దాచుకున్నాను నా పిల్లల కోసం. నేనేమో అవుతాను కదా సార్, కేవలం పిల్లల కోసం. పిల్లలకి తండ్రి లేడు కాదు, పిల్లల కోసం ఇంతకాలం నేను దాచుకున్నాను. ఇప్పుడు నా పిల్లలు పెద్ద అయ్యారు కాబట్టి నేను బయటకు వచ్చాను. కాబట్టి ఇక్కడ నుండి కూడా
మహిళలందరూ కూడా ఎవరైతే మోసపోయారో నాలాగా, నేనంటే బంధువురాలు కాబట్టి అది వేరు సార్, వాళ్ళు బయట వాళ్ళు కాబట్టి ఇక నుండి వాళ్ళ చేతులు ఎవరు మోసపోవద్దు. ఒకవేళ మోసపోయినా సరే మీడియా ముందు బయటికి రావాలి. అదే అయితే ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు ఇన్నేళ్ల తర్వాత చెప్తున్నారమ్మా, మీరు ఏ పార్టీ వాళ్ళు మీకు చెప్పి మిమ్మల్ని ఉసిగొల్పి ఇవన్నీ మాట్లాడిస్తున్నారు? నేను ఏ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, నాకు ఏ పార్టీ చెప్పలేదు. నేను తిరగడం కూడా వీడితోనే తిరిగా. నేను వీడే అంటాను సార్, అరే వీరే అని కూడా తిడతాను సార్, కనపడితే కొడతాను కూడా. నా కడుపు మంట అట్లుంది సార్, నా బాధ అలా ఉంది. కాబట్టి బహుజన సమాజ పార్టీలోనే నేను 2 సంవత్సరాలు వాడితో తిప్పుకున్నాను. అది సార్, ఏ పార్టీ కూడా రమ్మని అడగలేదు, ఏ పార్టీకి కూడా నేను ఏం చెప్పలేదు. కాబట్టి సార్ ఒక్కటేంటంటే సార్, మందకృష్ణ మాదిగ గారు మహారాజు గారు, ఆయన నాకు మా వారు చనిపోయినప్పుడు నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి కేసు తను తీసుకుంటా అంటే. కృష్ణమాది గారికి ఏంటి మీకు అంటే మీరు చుట్టాలా ఏమన్నా? మా అమ్మ వాళ్ళు మందా సార్, కొంచెం అట్లా ఓకే ఓకే, అంటే కొంచెం వాళ్ళు కూడా దూర బంధువులే అవుతారు మీకు కూడా. అలా అట్లా కూడా చాలా సార్లు నన్ను వేధించాడు సార్ మందకృష్ణ మాదిగా. ఇప్పటికీ జానకిరామయ్య అంటాడు సార్ నన్ను, మందకృష్ణ మీ ఊళ్ళే కదా అలా అంటారు సార్. ఈ రోజు వరకు కూడా నేను మందకృష్ణ గారి దగ్గరికి నేను వెళ్ళలేదు సార్. నా విన్నపాలు ఏం చెప్పుకోలేదు, నా బాధలు ఏం చెప్పుకోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్. నేను ఈ రోజు వరకు కూడా ఏ పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఏ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు సార్. కేవలం నేను ఎందుకు వెళ్ళలేదంటే, విశారదను ఎక్కడ ఏం చేస్తాడు, నా పిల్లలు పెద్దయ్యేదాకా నేను బయటికి రాకుండా ఉండాలనే భయంతోనే నేను ఇంతకాలం దాచుకొని ఇప్పుడు బయటకు వచ్చాను సార్. ఓకే ఓకే అమ్మా, నేను మీకు ఈ సందర్భంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, సరే మీ ఆవేదన అంతా కూడా చెప్పుకున్నారు, మీ ఆవేదన అంతా కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీరు ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు మీకు ఏదో రూపంలో మీకు కాంటాక్ట్లోకి వస్తారు, మీకు సహకారం చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మీరు చెప్తున్న దాంట్లో అన్నీ కూడా నిజాలే ఉన్నాయి. కానీ నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, గతంలో నేను ఇలాంటి విషయాలన్నీ కూడా పార్టీ పరంగా, ఉద్యమ పరంగా, సిద్ధాంతపరంగా నేను అనేక విషయాలు మాట్లాడాను. అనేక విషయాలు మాట్లాడిన సందర్భంలో కొంతమందితోటి బెదిరింపులు చేసేటువంటి ప్రయత్నం చేశాడు. దాంట్లో భాగంగా నాకున్నటువంటి శ్రేయభిలాషులు కొందరు నాకు సలహా ఇస్తే నేను మా ప్రాంతంలో ఉన్నటువంటి డీసీపీ గారికి ఒక కంప్లైంట్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, ఇతడి వల్ల నాకు ప్రమాదం ఉందని చెప్పాను. మీరు కూడా నేను మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ఎందుకంటే మీరు ఒక నిజాన్ని మీరు ఎన్నాళ్ళుగానో దాదాపు సంవత్సరాలుగా మీరు కడుపులో దాచుకొని నాలాగా ఎవరు మోసపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో మీరు అనేక విషయాలు బయటకు చెప్పారు. ఈ క్రమంలో మీరు అన్నట్టుగానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తన యొక్క అనుచరులు, తన మాట వినేటువంటి ఎవరైతే ఒకరిద్దరు వాళ్ళు ఉంటారో వాళ్ళతో మిమ్మల్ని ఏదైనా చేయించేటువంటి ప్రయత్నం చేయొచ్చు, మీ పిల్లలకి ఏదైనా ప్రమాదం కల్పించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖమ్మం ఎస్పీ గారికి లేదంటే డీసీపీ గారికి మీరు ఒక పిటిషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి అమ్మా, మీకు లీగల్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. సో ఇది మాత్రం నేను సలహా ఇవ్వగలను. ఖచ్చితంగా ఇంకా ఇంకేమైనా చెప్పదలుచుకున్నారమ్మా? చెప్పదలుచుకున్నదంటే సార్, ఇంకా ఏంటంటే సార్, విశారదన్ గారు సార్, ఇప్పుడు నేను మీడియా ముందు మాట్లాడుతున్నాను కదా సార్, మాట్లాడిన కదా, ఇది బయటకు వచ్చిన తర్వాత సార్ ఖచ్చితంగా మమ్మల్ని నా పిల్లలు ఏం చేయకపోవచ్చు, నన్ను మాత్రం ఏదో ఒకటి చేస్తారు సార్. అయినా కానీ నా వెనకున్న పెద్దోళ్ళైనా ఎవరైనా సరే నా నుండినైనా సరే వాడిని అనగతొక్కాలి సార్, అనగతొక్కాలి. అనగదొక్కాలి మీన్స్ అతడు చేస్తున్నటువంటి అరాచకాలు ఆగాలంటే మహిళలు పెట్టే అరాజకాలు, స్టూడెంట్ పెట్టే అరాజకాలు, యూతులని పెట్టే అరాజకాలు, ఇవన్నీ కూడా ఇంకా ఆయన ఎక్కడ కూడా చేయకుండా ఆపేయాలి. వాడు ఉద్యోగం ఆపేయాలి సార్, ఎక్కడ కూడా ఏ ఉద్యోగం చేయకూడదు. నాకు ఏది జరిగినా ఏదేమైనా కానీ ఏ కోణాన ఏది వచ్చినా నాకు ఇప్పటి వరకైతే ఎక్కడ పగలేదు సార్. నేను అందరికి మంచిగా ఉన్నాను, నేను ఎక్కడ కూడా నేను మంచి పేరు తెచ్చుకున్నాను ఈ రోజు వరకు. కానీ ఎక్కడ ఏమీ లేదు నా పగంటూ. ఈ రోజు నుంచి నాకేమన్నా ఎక్కడ ఏది జరిగినా కొంచెం నాకు ఏ హాని కలిగినా, ఒక చీమ కుట్టినా తనే బాధ్యుడు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనము తగరం ఎస్తేర్ తారా విశారదన్ యొక్క చెరలో, విశారదన్ యొక్క ఉచ్చులో పడి విశారదన్ తన యొక్క జీవితాన్ని పూర్తిగా వంచాడని, తన జీవితాన్ని సర్వనాశనం చేశాడని తనే స్వయంగా వచ్చి ఈరోజు మీడియా ముఖంగా చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసింది. సో దీన్ని చూసైనా, సో ఇది ఆమె జీవితంలో ఏదో మార్పు వస్తుందని, తనకి ఏదో సహాయం అందుతుంది అనేటువంటి ఉద్దేశంతో కాదు.
తన భర్తను చంపించాడు, తన జీవితాన్ని చిన్నాభిన్నం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి తనకు రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా తను కొల్లగొట్టాడు, తనకు రావాల్సినటువంటి డబ్బులు, ప్లాటు, భూమి అంతా కూడా కొల్లగొట్టాడు. చివరగా ఇవన్నీ కూడా లాక్కొని తనని ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ చుట్టాల లోపల, బంధువుల లోపల, ప్రతి ఒక్కరి లోపల పల్చన చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ విధంగా ఈ అభాగ్యురాలు యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసినటువంటి వైనం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాము. సో దీని ద్వారానైనా సరే విశారదన్ అనేటువంటి ఈ వ్యక్తి ప్రస్తుతం ఒక నాయకుడిలాగా, ఒక జ్ఞానిలాగా, ఒక మేధావిలాగా బయటి ప్రపంచంలో నటిస్తూ తిరుగుతున్నాడు. కానీ అతని నిజస్వరూపము, అతని చీకటి కోణం ఇది. సో ఈ విధంగా మనం బయటికి చెప్పాలంటే ఎంతోమంది మహిళలు బయటికి రాగలరు, కానీ అందరు మహిళలు ఇంత ధైర్యంగా రాలేరు. కాబట్టి ధైర్యంగా వచ్చినటువంటి తారా గారి యొక్క జీవితాన్ని మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది, విచక్షణతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఉంటూ ఒక జ్ఞానం చెప్తున్నాను, ఒక ఉద్యమం చేస్తున్నాను, ఒక పార్టీ నడిపిస్తున్నాను అనేటువంటి వ్యక్తి సమాజం ముందు ఒక సచ్చీలుడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభావశీలంగా సమాజాన్ని ఒప్పించాలి, సమాజం యొక్క మన్నలను పొందాలి అంటే నీకు ఒక క్యారెక్టర్ ఉండాలి. సో తను చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి చూస్తే యు ఆర్ టోటలీ అన్ఫిట్ ఫర్ ద సొసైటీ, యు ఆర్ ద క్యారెక్టర్లెస్ ఫెలో. నువ్వు క్యారెక్టర్లెస్ అనేటువంటి విషయం నీ స్వయాన నీ బంధువే వచ్చి చెప్తుంది. గతంలో మీ తోడబుట్టిన చెల్లినే వచ్చి చెప్పింది. సో మీ నాన్నని కనుక బయటికి వదిలితే మీ నాన్న కూడా నీ పైన ఎన్నో విషయాలు చెప్పేటువంటి విని అర్థం చేసుకోకుండా రోబోటిక్గా వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి నిజాలను కూడా విచక్షణతోటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రీసెంట్గా నేను ఎస్సీ ఎస్టీ బీసీ అంటూ ఏదో ఉద్యోగం అంటూ ఏదో జాక్ అంటూ చేస్తున్నటువంటి ఈ క్రమంలో ఆ జాక్లో ఉన్నటువంటి ఆ వేదిక పైన ఉన్నటువంటి ఆ పెద్దలందరూ కూడా మీరు ఒకసారి గమనించండి. ఇలాంటి మహిళలు, ఎందుకంటే మనందరూ కూడా తెలుసు ఏ మహిళ కూడా వచ్చి తన జీవితానికి జరిగినటువంటి నష్టాన్ని బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి. ఎందుకంటే అన్ని విషయాలు బయట చెప్పుకోలేరు లేడీస్. జెంట్స్ అయితే ఎన్నైనా చెప్పొచ్చు, కానీ లేడీస్ కొన్ని విషయాలు చెప్పుకోలేరు. ఆ విధంగా ధైర్యం చేసి ఒక మహిళ బయటకు వచ్చిందంటే తనకి ఎంత వంచన జరిగి ఉంటుంది, ఎంత అన్యాయం జరిగి ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పని కోరుతున్నాను. ఇది మీ మీడియా శ్రీనివాస్.